హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदनंदना व्रजजन रंजन, यशोदनंदना व्रजजन रंजन, यशोदानंदना व्रजजन रंजन, यशोदानंदना व्रजजन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर
శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 27వ అధ్యాయము ప్రకృతి అవగాహనం అనేటువంటి అధ్యాయం. భాగవతం పుస్తకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క పుస్తకాలు తీసుకోండి. సో అందులో యొక్క ట్రాన్స్లేషన్ చదవడానికి అవకాశం అందరికీ వస్తుంది. ఈ రోజు మనం 15 శ్లోకాలు కవర్ చేయబోతున్నాము. సో 15 శ్లోకాలు 15 మందికి ట్రాన్స్లేషన్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి ఒక అధ్యాయం పేరు ప్రకృతి అవగాహనము. దీంట్లో మనము ద్వితీయ భాగం ఈరోజు చూడబోతున్నాము. సో ప్రథమ భాగం మనము 1వ అధ్యాయం నుంచి 1వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు కూడా ఇంతకు ముందు వారం మనము వాటిని పూర్తి చేసుకున్నాము. సో వాటిని కొంచెం మనం లైట్ గా అవలోకనం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే కనుక జీవుడు. హరే కృష్ణ ప్రభు, ఎన్నో స్కందం ప్రభు? 3వ స్కందము అధ్యాయం 27. ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో ముందుగా ఏం చెప్పారంటే కనుక జీవుడు బద్ధ స్థితిలో ఏ విధంగా ఉంటాడు. జీవుడైతే కనుక ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన తర్వాత జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఎటువంటి భౌతిక పరమైనటువంటి మలినాలు కూడా లేకుండా ఉంటాడు. జీవుడు ఎటువంటి మలినాలు కూడా లేకుండా ఉంటాడు అన్నమాట. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక జీవుడు యొక్క భౌతిక ప్రకృతితోటి కలిశాడో, ఆ యొక్క కల్మషాలని అంటించుకున్నాడో, భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంతో రావడమే కాకుండా ఆ యొక్క కల్మషాలని అంటించుకున్నాడో, అప్పుడు ఏమవుతుంది, జీవుడు యొక్క ప్రకృతి త్రిగుణాలలో బంధించబడతాడు. బంధించబడి ఈ యొక్క అహంకారము, మిథ్యాహంకారము చేతిలో బలైపోతాడు. మిథ్యాహంకారం వచ్చేస్తే ఏమైపోతుంది, ఈ యొక్క శరీరం నాది, ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటివన్నీ కూడా నాది, ఈ భౌతిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ఇంద్రియ తృప్తి కోసం ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నిటిలోనూ కూడా వాడు పడిపోతూ ఉంటాడు. పడిపోవడం మూలంగా ఏం చేస్తూ ఉంటాడు, కర్మలు చేయాలి. ఇంద్రియ తృప్తి రావాలంటే ఏం చేయాలి, కర్మలు చేయాలి. సో కాబట్టి ఆ కర్మలు చేయడానికి మొదలు పెడతాడు. కర్మలు చేస్తే కనుక మరి ఫలితాలు వస్తాయి కదా. ఆ విధంగా ఒక కర్మ తర్వాత 4 ఫలితాలు, ఆ 4 ఫలితాల వలన మళ్ళీ ఇంకో 3 కర్మలు, ఈ 3 కర్మలు 4 మళ్ళీ ఇంకొక ఫలితాలు. సో ఇలాగా జీవుడికి యొక్క కర్మ ఫలితాలు ఎంత అయిపోయిందంటే కనుక యొక్క కర్మ అనేటువంటిది చెప్పలేనంత చాలా పెద్దగా అయిపోయింది మనందరికీ కూడా అన్నమాట. ఇప్పుడు మనం అనుభవించేటువంటి కర్మ ఎంత అంటే కనుక ఒక పెద్ద కొండలో ఒక చిన్న రాయంత. దాన్ని అనుభవించడానికే మనకి జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది. పోనీ అనుభవిస్తూ ఉన్నాం కదా అని చెప్పి కర్మలు చేయడం మానేస్తున్నాం అంటే కనుక మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉన్నాము. ఆ కొండని ఇంకా పెంచుతూ ఉన్నాం. ఆ కొండ మొత్తం కరిగించాలంటేనే ఎన్ని జన్మలు తీసుకోవాలో మనకు తెలీదు. అంత కర్మలు జీవుడు చేస్తూ ఏం చేస్తున్నాడు మొత్తము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అందుకే జీవుడిని ఏమంటున్నారు, భౌతిక ప్రపంచంలో జీవుడిని బద్ధ జీవుడు అంటున్నారు అన్నమాట. ఎందుకు బద్ధ జీవుడు, నిత్య బద్ధుడు, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడు వాడు. ఇంకా ఈ యొక్క కర్మలన్నీ కూడా అనుభవిస్తూ వాడు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడు అన్నమాట. సో ఈ విధంగా జీవుడు చేస్తూ ఉన్నాడు. దీని నుంచి బయటపడాలి అని అంటే కనుక యొక్క వైరాగ్యంతో కూడినటువంటి భక్తి,
సో వైరాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు ఈ రోజు మనము డీటెయిల్ గా చూడబోతున్నాము. కాసేపట్లో మనకి అర్థం అయిన కపిల మహర్షి మనకి చెప్తారు, కపిల ముని మనకి చెప్తారు అన్నమాట. సో ఆ తర్వాత మనకి ఏం చెప్పారు, యొక్క జ్ఞాన యోగం ద్వారా మనము ఏ విధంగా యొక్క ముక్తిని పొందవచ్చు అనేటువంటి విషయాలు చెప్పారు. సో ఆ తర్వాత మనము యొక్క ఆత్మని పరమాత్మని ఏ విధంగా మనము శరీరంలో చూడవచ్చు, పరమాత్మని ఏ విధంగా చూడవచ్చు, మన యొక్క ఆత్మని ఏ విధంగా నిదర్శనం చూసుకోవచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అనమాట. ఎలా అంటే కనుక నీటిలో అప్పుడప్పుడు చూస్తాం, పెద్ద పెద్ద గంగాళంలో నీళ్లు పెట్టామనుకోండి, ఏమవుతుంది, బయట పెడితే కనుక ఏమవుతుంది, ఆ గంగాళంలో సూర్యుడు ప్రతిబింబిస్తాడు. కానీ అదేమవుతుంది, నీటి మీద ఏదైనా పడితే కనుక మళ్ళీ ఏమవుతుంది, ఎండ పడితే మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుంది, ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిబింబం మళ్ళీ గోడ మీద పడుతుంది అనమాట. సో ఆ విధంగా జీవుణ్ణి కూడా మనము యొక్క శరీరంలో మనము తెలుసుకోవచ్చు. అదే విధంగా పరమాత్మని కూడా మనము అన్ని రకాలైనటువంటి శక్తుల్లో కూడా ఆయన ఉన్నారు అనేటువంటిది పరమాత్మను కూడా మనము తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, సో ఆత్మ ఎటువంటి భౌతిక పరమైనటువంటి లేయర్స్ అన్నమాట, కవరింగ్, తొడుగులేమీ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి 14వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకా చెప్పారనమాట. సో 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆత్మ ఎవరైతే గనక పంచభూతాల్లో కూడా ఇంద్రియార్థాలు అన్నిటిలో కూడా భక్తుడు నియుక్తుడైనా సరే అతను ఎప్పుడు కూడాను ఎటువంటి కల్మషాలు అంటకుండానే ఉంటూ ఉంటాడు అని చెప్పేసి మనకి 14వ శ్లోకంలో చెప్పారు. సో ఇంకా 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక ఈ యొక్క అహంకారం గురించి చెప్తున్నారు, మిథ్యాహంకారం గురించి. సో హరే కృష్ణ. రామారావు ప్రభుజీ 15వ శ్లోకం చదవండి, ట్రాన్స్లేషన్. ఉన్నారండి రామారావు కుందా? సునీత హరిబామాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ద్రష్టగా తన అస్తిత్వమును జీవుడు స్పష్టముగా అనుభూతమరుచుకొనగలిగినను సుషుప్తాప్త వ్యవస్థ యందు అహంకారము అదృశ్యమైన కారణమున సంపత్తులు కోల్పోయిన వాడు తానే నష్టపోయినట్లు తరచుచు దుఃఖితుడైనట్లు తానే నశించినట్లుగా మిథ్యగా భావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఒక్కొక్కసారి మనము బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక మనల్ని మనం మర్చిపోతాం అన్నమాట. సో మర్చిపోయినప్పుడు ఒక్కోసారి మనకి కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కళలో మనకి ఏదో ఒక పెద్ద భవంతి ఉన్నట్టు, సో చాలా ఆస్తులన్నీ కూడా ఉన్నట్టు, ఏమైపోతుంది, ఎవరో మనల్ని మోసం చేసినట్టు, వాటిని లాగేసుకున్నట్లు, లేకపోతే కనుక ఒక అగ్ని ప్రమాదం జరిగి మొత్తం నా ఇల్లు, నా ధనము, డబ్బు అంతా కూడా నాశనం అయిపోయినట్లు మనకి ఇలాంటి కళలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనం కళ్ళలో కూడాను అయ్యో నా డబ్బులు పోయినాయి, అయ్యో నా ధనం నాశనం అయిపోయింది, అయ్యో నా ఇల్లు కాలిపోయింది అని చెప్పేసి మనం రకరకాలుగా నీళ్లు తెచ్చిపోయడానికి, వాటిని కాపాడడానికి, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయడానికి, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం కళ్ళలో. ఆ కళ ఒక్కసారి చెదిరిపోయింది అనుకోండి, మనం బయటకు వచ్చాం, నిద్ర లేచిపోయాం, కానీ ఏమవుతుంది, ఆ యొక్క కళ మనకి గుర్తుంటుంది. నాకు ఇలా జరిగింది, ఇలాంటి కళ వచ్చింది, ఒక పెద్ద చెడ్డ కళ వచ్చింది, నాకు బాధ కలిగించేటువంటి కళ వచ్చింది అని విషయం మనకి గుర్తుంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఉపమానం ద్వారా ఏంటంటే కనుక అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు మాత్రమే నేను నష్టపోయాను అని చెప్పి భావిస్తాడనమాట. యాక్చువల్గా అయితే కనుక అతనికి పోయింది ఏమీ లేదు, అన్ని కూడా కళలో పోయినాయి అన్నమాట. అదే విధంగా జీవుడు ప్రస్తుతము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఏంటంటే అటువంటి కళలాగే అన్నమాట. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే కనుక జీవుడు యొక్క మిథ్యాహంకారం మూలంగా అన్నమాట. ఆ యొక్క అటాచ్మెంట్ పెట్టుకోవడం మూలంగా జీవుడు ఈ విధంగా బాధలు అనుభవిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక మనం ఎలా అయితే కనుక నిద్ర లేచినటువంటి వ్యక్తి ఆ కళ్ళలోంచి ఎలాగైతే కనుక బయటకు వస్తాడో, అదే విధంగా
ఎవరైతే కనుక తన యొక్క విశుద్ధమైనటువంటి జ్ఞానం ద్వారా నేను భగవంతుడి యొక్క నిత్య సేవకుడిని, నేను ఇక్కడ చేస్తున్న పనులన్నీ కూడా ఏంటి ఒక కళ లాంటివి అనేటువంటి విషయాల్ని ఎప్పుడైతే కనుక తెలుసుకుంటాడో అప్పుడు వాడి యొక్క నిజస్థితి వస్తుంది అన్నమాట. వాడి యొక్క నిజస్థితిని వస్తుంది. ఆ విధమైనటువంటి నిజస్థితి రానంత వరకు కూడా ఎలా అయితే కనుక కళ్ళలో మనం అయ్యో నా డబ్బులు పోతున్నాయి, నైలు కాలిపోతుంది అని చెప్పి మనము చాలా పాకులాడుతూ ఉన్నామో, రక్షించుకోవడానికి కష్టపడుతూ ఉన్నామో, అదే విధంగా మనం మెలకుగా ఉన్నప్పుడు కూడా జీవుడు యొక్క బద్ధ జీవుడు భౌతిక ప్రపంచంలో అది జాగృతం అవునంత వరకు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా రకరకాల కర్మలు చేస్తూ రకరకాలుగా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఏమవుతుంది, ఒక్కొక్కసారి కల్లో కూడా మనం చెప్పొచ్చు నేనే భగవంతుడిని అయిపోయినట్టు, నేనే దేవుడిని అయిపోయినట్టు, అందరిని నియంత్రిస్తూ ఉన్నట్టు, అలాంటి కళ రావచ్చు. కళలో అటువంటి విషయం వచ్చినంత మాత్రాన నేను కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను దేవుణ్ణి అయిపోను. అలాగే కొంతమంది ఏంటంటే గనక మాయ ప్రభావం మూలంగా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అని అంటే గనక నేనే భగవంతుణ్ణి. చాలా మంది ఉంటారు, చాలా మంది దొంగ బాబాలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పేసి రకరకాల మాయలు చేసి వాళ్ళు ప్రకటించుకున్నంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు అయిపోరు అన్నమాట. సునీత కంఠం నేను మాట్లాడి 16వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పరిపక్వావగాహనతో మనుజుడు తన వ్యక్తిత్వం నెరిగినప్పుడు మిథ్యాహంకార భావనలో తాను పొందిన స్థితి అతనికి ప్రకటన కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. కానీ ఎప్పుడైతే కనుక జీవుడు పరిశుద్ధమైనటువంటి జీవుడు ఎప్పుడైతే కనుక తెలుసుకుంటాడో, ఎలాగా చాలా పరిపక్వత చెందినటువంటి అవగాహనతోటి అన్నమాట, ఎప్పుడైతే కనుక తెలుసుకుంటాడో తన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అని చెప్పి ఎప్పుడైతే కనుక తెలుసుకుంటాడు, జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య దాసుడిని నేను. సో నేను ఆయన యొక్క సేవ కోసం ఉన్నాను, నేను ఉండవలసినటువంటి ప్రదేశం ఇది కాదు, నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి అది నా యొక్క నిజమైనటువంటి ధామము, నా ఇల్లు అక్కడ ఉంది. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క విద్యాహంకార భావనలో పడిపోయి నేను ఇక్కడికి వచ్చాను అనేటువంటి విషయాల్ని ఎవరైతే కనుక తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఈ యొక్క ఫాల్స్ ఇగో అనమాట, మిథ్యాహంకారం నుంచి బయటపడగలడు అనమాట. మాయావాదులు ఏం చెప్తారు అని అంటే కనుక 13వ అధ్యాయం భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం. 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం. స్వామి చెప్పారు దీని గురించి అంతా కూడా చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకున్నాం. జ్ఞాత అంటే కనుక తెలుసుకున్నటువంటి వాడు, జ్ఞేయము అంటే కనుక తెలుసుకోదగినది, జ్ఞానము ఏదైతే కనుక విజ్ఞానం, జ్ఞానం అనేటువంటి విషయం అన్నమాట. వీళ్ళు ఏం చెప్తారు, ఎప్పుడైతే కనుక ఈ యొక్క ముక్త స్థితిలో ఏమైపోతుంది, ఈ 3 కూడా కలిసిపోతాయి అని చెప్పి వీళ్ళు చెప్తారనమాట. కానీ ఎప్పుడు కూడా అటువంటిది జరగదు అనమాట. ఎందుకంటే కనుక మన యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎప్పటికీ కూడా మనము కోల్పోం అన్నమాట. సో జ్ఞాత అనేటువంటి వాడు ఎప్పుడు సెపరేట్ గానే ఉంటాడు. ఇంకా తర్వాత ఇంక చెప్పాల్సింది ఏముంది, జ్ఞానము జ్ఞేయము ఎప్పుడు కూడా, జ్ఞాత సెపరేట్ అయిపోతే కనుక మిగతా 2 కూడా సెపరేటే ఉంటాయి. సో కానీ ఏంటంటే కనుక వీళ్ళు మాయావాదులు ఆ విధంగా చెప్పి అందరినీ కూడా మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో మనకి ఈ యొక్క ఈశోపనిషత్తులో కూడా చెప్పారనమాట, ఈశావాస్యాం ఇదం సర్వం యత్కించ జగత్యాంజత తేనే త్యక్తేన భూంజిత మాధుడ కస్య సిద్ధనం. సో ఏంటంటే కనుక మొత్తము ప్రతిదీ కూడా కదిలేది కదలనటువంటిది అంతా కూడా ఏమిటి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆస్తి. మనందరూ కూడా ఏంటంటే కనుక మనకు ఒక ఎంటైటిల్మెంట్ ప్రకారం మనకి కొన్ని రోజులు వాటి యొక్క కస్టోడియన్ కింద మనకి ఇవ్వబడింది అన్నమాట. మన యొక్క గృహం గాని, ఇల్లు గాని, ధనం గాని, ఇంకా చెప్పాలంటే కనుక మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క శరీరం గాని, ఇంద్రియాలు గాని, సూక్ష్మ శరీరం గాని, ఆధ్యాత్మిక శరీరం గాని, అవన్నీ కూడా ఆయన చేత ఇవ్వబడినవే. సో కానీ స్వామి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా నేనే, కానీ ఏంటంటే వాటిల్లో నేను లేను అని చెప్పి చెప్పారనమాట. సో కానీ ఏంటంటే కనుక జీవుడు ఈ యొక్క ఫాల్స్ ఈగో, మిథ్యాహంకారం బంధించడం మూలంగా ఏమవుతుంది, తన యొక్క యథార్థ రూపాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎప్పుడైతే కనుక
ఈ యొక్క మిథ్యాహంకార విషయాల్ని ఎప్పుడైతే కనుక తెలుసుకుంటాడో, నన్ను ఈ మిథ్యాహంకారం బంధిస్తుంది, నేను ఇక్కడ చిక్కుకుపోయాననేటువంటి విషయాల్ని పుస్తకాల్లో చదివి తెలుసుకోవడమే కాకుండా పర్సనల్ గా రియలైజ్ అవుతాడో, అప్పుడు తన యొక్క రూపాన్ని తెలుసుకోగలుగుతాడనమాట. సో అప్పుడు జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి, గోలోక బృందావనంలో మనకి శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి సంబంధం, నిజమైనటువంటి స్వరూప, మనందరికీ కూడా ఒక స్వరూపం ఉందన్నమాట. ఆ యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి జీవికి కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం అందరికీ కూడా ఒకే రకంగా ఉండదు. సో ఆ యొక్క సంబంధం ఏమిటి అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట. సో ఎలా అయితే కనుక మనం కల్లోంచి, ఇప్పుడే చెప్పుకున్నాం, ఆ కల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అసలు నేనేంటి, ఏ ఊర్లో ఉన్నాను, ఏ ఇంట్లో ఉన్నాను, నేను పలానా వాడినా ఏంటని చెప్పి మనకి ఎలాగైతే కనుక తెలుస్తుందో, అదే విధంగా జీవుడు ఎప్పుడైతే ఈ యొక్క మిథ్యాహంకారం నుంచి బయటపడతాడో, అంటే కనుక ముక్తి రాకపోయినా సరే, ముక్తి రాకుండానే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడో, అప్పుడు అతనికి అవగతం అవుతుంది అనమాట తన యొక్క నిజస్థితి ఏమిటి అని చెప్పేసి. అప్పుడు అతనికి అర్థం అవుతుంది ఏంటి, మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆస్తి, నేను యజమానిని కాదు, ఎంజాయర్ భక్తని కూడా కాదు, అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే. కానీ ఏంటంటే కనుక నేనే యజమానిని అని చెప్పి తలుచుకుంటూ ఈ యొక్క మిథ్యాభావనలో నేనేం చేస్తూ ఉన్నాను, ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవుడి కింద ఉన్నాను. సో తన యొక్క స్వరూప స్థితిలో నెలకొనడమే ఏమంటున్నారు, ముక్తి అని చెప్పి చెప్తారు అని చెప్పి, ఇది జీవుడి యొక్క ఆత్మకి ఉన్నటువంటి యొక్క కవరింగ్స్, ఏదైతే కనుక పూతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారనమాట. అప్పుడు దేవహూతి మాత కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. 17వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా దేవహూతి మాత ప్రశ్నలు వేస్తారు. సో అవేంటో మనము చూద్దాము. కేశ సుజాత మాతాజీ 17వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ దేవహూతి ప్రశ్నించెను, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రకృతి ఏనాడైనా ఆత్మకు విడుదల నసతునా? నిత్యముగా అన్యోన్యాశ్రయములు కనుక అవి వేరగుట ఎట్లు సాధ్యపడును? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో చాలా చక్కగా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట దేవహూతి మాత ఇక్కడ. సో ఎలా అంటే కనుక ఈ యొక్క మనందరికీ కూడా తెలుసున్నంత వరకు ఏంటంటే కనుక ఆత్మ శరీరము ఎప్పుడు కూడా వేరుగా ఉన్నట్టు మనకి తెలియదు, మనం రియలైజేషన్ లేదు మనకి. ఎప్పుడో మనము ఆ యొక్క సృష్టి అంతా కూడా లయం అయిపోయినప్పుడు, గర్భోదక సాయి విష్ణు శరీరంలోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ సెపరేట్ గా ఉంటుంది సూక్ష్మదేహంతో కన్నా. అదే కారణోదక సాయి విష్ణు శరీరంలోకి వెళ్ళినా అలాగే ఉంటుంది. అప్పుడు కానీ అటువంటి స్థితి మనకి జ్ఞాపకం లేదు. కాబట్టి ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే గనక ఆత్మ అదే విధంగా ఈ యొక్క భౌతిక ప్రకృతి రెండు కూడా ఏంటంటే కనుక ఒకదానినొకటి ఆశ్రయించినవి, రెండు కూడా ఒకదానినొకటి ఆశ్రయించినవి. సో రెండు కూడా ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తులే రెండు కూడా. ఒకటి తటస్థ శక్తి, ఒకటి బహిరంగ శక్తి. సో తటస్థ శక్తి ఒకటే సెపరేట్ గా ఉన్నప్పుడు, ఆత్మ ఒకటే ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో ఏమీ చేయలేదు. అలాగే భౌతిక పదార్థాలు ఏవైతే కనుక సెపరేట్ గా ఉన్నాయనుకోండి, మన యొక్క పుస్తకం కానీ, ల్యాప్టాప్ కానీ, పెన్ కానీ, ఏదైనా సొంతంగా ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఆత్మ యొక్క శరీరంతో కలిసినప్పుడే ఈ యొక్క కర్మలన్నీ కూడా చేయగలుగుతుంది. అంటే ఏం చెప్తుంది ఆవిడ, ఈ యొక్క నిత్యము ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ రెండు కూడా భౌతిక ప్రకృతి, బహిరంగ శక్తి, అదే విధంగా తటస్థ ప్రకృతి, ఈ యొక్క ఆత్మ ఒకళ్ళనొకళ్ళు అన్యోన్య ఆశ్రయంలో, ఇది భౌతిక ప్రకృతి ఆత్మను ఆశ్రయించింది, ఆ ఆత్మ భౌతిక ప్రకృతిని ఆశ్రయించింది. ఎప్పుడు చూస్తే కనుక ఈ రెండు కూడా కలిసిపోయే ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి కలిసిపోయి ఉన్నాయి మనకి, ఎన్నో కొన్ని కల్పాలు, లెక్కలేనటువంటి బ్రహ్మదేవుడి యొక్క రోజులు, ఎన్ని బ్రహ్మదేవుళ్ళు వెళ్ళిపోయారో కూడా మనకు తెలియదు ఈ భౌతిక ప్రపంచంలో. అన్ని రోజుల నుంచి యొక్క ఆత్మ యొక్క భౌతిక ప్రకృతి రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి. సో వీటిని వేరు చేయడం అనేటువంటిది చాలా చాలా కష్టం, వేరు చేయడం అనేటువంటిది చాలా కష్టము. సో అటువంటిది మరి జీవుడికి ముక్తి ఎలాగొస్తుంది? ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ యొక్క భౌతిక ప్రకృతి యొక్క బంధనంలోంచి జీవుడు ఎలాగ బయటపడతాడు?
సో ఎప్పుడైతే కనుక దేహాన్ని మనం సెపరేట్ చేస్తాం అనుకోండి ఆత్మ నుంచి, ఏమైపోతుంది? దేహం నాశనం అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. సో అదే విధంగా ఆత్మ సెపరేట్ గా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? దాని గురించి మనకి ఏమీ తెలియదు. సో కాబట్టి ఈ రెండిటికి కూడా వేరే వేరే అస్తిత్వం లేదు. వీళ్ళు ఏమంటారు అని అంటే కనుక, కొంతమంది శూన్యవాదులు ఏమంటారు అని అంటే కనుక, ఈ యొక్క చైతన్యం అనేటువంటిది కూడా ఏమంటారు వాళ్ళు, అది కూడా భౌతిక అంశాల యొక్క కలయికతోటే తయారయ్యింది. కానీ ఎప్పుడైతే కనుక ఇక చైతన్యం అనేటువంటిది శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది? శరీరం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇక ఆ చైతన్యం అనేటువంటిది కూడా భౌతిక అంశాలతోనే తయారైంది కాబట్టి భౌతిక చైతన్యం కూడా నాశనం అయిపోతుంది. సో వాళ్ళు ఏం చెప్తారు? ఎప్పుడైతే కనుక మన యొక్క మరణం వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీథింగ్ క్లోజ్, మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి, దీన్ని వాళ్ళు నిర్వాణము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. సో కానీ ఏంటంటే చైతన్యం ఎప్పుడు కూడా యొక్క భౌతిక అంశాల యొక్క కలయికతోటి చైతన్యం ఎప్పుడు కూడా ఏర్పడలేదు. యొక్క జీవుడి యొక్క లక్షణం అనేటువంటిది యొక్క చైతన్యం అన్నమాట. సో ఆత్మ అనేటువంటి దాన్ని వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టేస్తూ ఉన్నారనమాట. జనని మాతజీ 18వ శ్లోకం చదవండి. పృథ్వీకి మరియు దాని గంధమునకు లేదా జలమునకు మరియు దాని రుచికి భిన్నమగు అస్తిత్వము లేనట్లుగానే బుద్ధికి చైతన్యమునకు ఎటువంటి భిన్నమగు అస్తిత్వము లేదు. సో ఇప్పుడు చూస్తాం, మనం అగ్ని ఉందనుకోండి, మంటకి ఎప్పుడైనా సరే వేడి లేకుండా మనం ఎప్పుడైనా సరే మనము ఇమాజిన్ చేసుకోగలమా? వేడి లేనటువంటి అగ్ని ఎక్కడైనా ఉంటుందా? అగ్ని లేకుండా ఆ వేడి లేకుండా ఎక్కడైనా మనకి వేడి ఉందనుకోండి, అక్కడ అగ్ని లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటాయి. రెండు కూడా ఎప్పుడు మనం సెపరేట్ చేయలేం. అదే విధంగా నీటి నుంచి రుచిని మనం సెపరేట్ చేయగలమా? రుచిని సెపరేట్ చేయలేం మనం. సో అదే విధంగానే యొక్క బుద్ధికి చైతన్యానికి ఎటువంటి అస్తిత్వము కూడా లేదు శరీరం నుంచి బయటికి వెళ్తే అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉన్నారనమాట. సో ఇంకా 19వ శ్లోకంలో కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. శశికళ మాతాజీ చదవండి 19వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. కనుక మనుజుడు కర్తృత్వ రహితముగా కర్మలను అనుసరించు వాడే అయినను ప్రకృతి అతనిపై పనిచేయచు బంధించినంత కాలము ఆత్మకు మోక్షం ఎట్లు కలుగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో జీవుడు ఏంటంటే కనుక కర్మలేవి కూడా చెయ్యడు. కర్మలేవి చేయకుండా ఆ యొక్క కర్తృత్వ భావన, డిటాచ్మెంట్ తోనే కర్మలు చేసినా సరే జీవుడు ఏమవుతాడు? ప్రకృతి అతని మీద పనిచేయడం మానేస్తుందా? నేను నిష్కామ కర్మ చేయనంత మాత్రాన ప్రకృతి నా మీద పనిచేయడం మానేస్తుందా? మరి అలాంటప్పుడు ఆత్మకి మోక్షం ఎప్పుడు వస్తుంది? యొక్క ఆత్మకి ఎప్పుడు మోక్షం వస్తుంది? సో 3 ప్రశ్నలు అడిగారు ఆవిడ. ఇక్కడ ఏం అడిగారు? సో ప్రకృతి జీవ ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు ఆకర్షితులు అయిపోయి ఉన్నారు, బాగా కలిసిపోయి ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. సో వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఎటర్నల్ గా ఎప్పటి నుంచో అలా కలిసిపోయి ఉన్నారు. ఏదైనా ఒక ముడి పడిపోయింది అనుకోండి, ఆ ముడి పడిపోయి తాడికి చాలా రోజులు అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? చిక్కుముడి అయిపోతుంది, దాన్ని తీయడం చాలా కష్టం. మరి జీవుడు అదే విధంగా ప్రకృతి ఇద్దరు కూడా కలిసిపోయారు. ఎన్నాళ్ళ నుంచి కలిసిపోయారంటే గనక ఎటర్నల్, అసలు లెక్కలేనంత సమయం నుంచి కలిసిపోయారు వాళ్ళిద్దరు. మరి వాళ్ళిద్దరిని సెపరేట్ చేయడం ఎలాగా? సో ఎలా పాసిబుల్ అవుతుంది? అటువంటి చిక్కుముడి, చాలా పెద్ద చిక్కుముడి, ఎన్నో చిక్కుముళ్ళు, వాటిని తీయడం ఎలాగా? వాళ్ళిద్దరిని సెపరేట్ చేయడం ఎలాగా? సో ఇంకా ఏంటంటే కనుక జీవుడు ఎటువంటి కర్మలు కూడా చెయ్యట్లేదు, కానీ ఏమవుతుంది? ఆ యొక్క ప్రకృతి త్రిగుణాలకి వల్ల బంధితుడైపోయాడు. ప్రకృతి అతని మీద పనిచేస్తూనే ఉంది. పనిచేస్తూ ఏం చేస్తుంది? ఆ ప్రకృతి అతన్ని బంధించేసింది. బంధించేసినప్పుడు జీవుడికి ఇంకా ముక్తి ఎలాగొస్తుంది? సో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటాడు? మనం అన్ని కూడా ఏ పని చేస్తున్నా సరే మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకి లోబడే మనము అన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నాం. అందుకే భగవద్గీత కూడా ఏం చెప్పింది? ప్రకృతి క్రియమాణాని
గుణై కర్మాణి సర్వశా అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే. జీవుడు ఏమనుకుంటున్నాడు, మొత్తం కర్మలన్నీ కూడా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. యాక్చువల్ గా ఏంటంటే కనుక కర్మలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతియే ఈ కర్మలన్నీ కూడా చేస్తుంది. జీవుడు ఏంటంటే కనుక వాంఛిస్తూ ఉన్నాడు అంతే. ఆ వాంఛించడం మూలంగానే జీవుడు ఆ ప్రకృతి చేసేటువంటి ఆ యొక్క కర్మ ఫలితాలకు అంతటికి కూడా బాధ్యుడు. సో కాబట్టి ఆ విధంగా జీవుడు బంధించబడ్డాడు అన్నమాట. యొక్క ప్రకృతి యొక్క బంధాల నుంచి బయటపడడం అనేటువంటిది చాలా చాలా కష్టం. అది కూడా మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతి తే. నా యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి ఇది కూడాను. ఏంటి, దైవీ హైష గుణమయి, ప్రకృతి త్రిగుణాలతో కూడినటువంటి యొక్క ప్రకృతి. సో దాన్ని దాటడము మమ మాయా దురత్యయ. అదేంటి, శ్రీకృష్ణ భగవానుడి నుంచి ఏమీ సెపరేట్ ఏమీ కాదు. అదేమవుతుంది, ఏం చెప్తున్నారు స్వామి, నా శక్తి అది. మమ మాయా దురత్యయ. దురత్యయ అంటే కనుక దాటడం చాలా కష్టం. కానీ దాన్ని దాటడం చాలా కష్టము వాళ్ళంతటా వాళ్ళ సొంత ప్రయత్నం చేస్తే. కానీ ఏమవుతుంది, ఎవరైతే కనుక మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే కనుక నా యొక్క శరణు తీసుకుంటారో మాయామేతాం తరంతితే, వారు దాన్ని చాలా తేలికగా వారిని దాటగలరు, మాయాబంధాల నుంచి విడుదల పొందుతారు. సో ప్రకృతి యొక్క ప్రభావం ఉన్నంత వరకు కూడా జీవుడికి ముక్తి అనేటువంటిదే దొరకదు. మరి ఎలా బయటపడతాడు జీవుడు? బయటపడడానికి ఉన్నటువంటి అవకాశం ఎలా వస్తుంది అని అంటే కనుక ఇక్కడ దేవహూతి మాత మనకి యొక్క శరణాగతి గురించి ఆవిడ ప్రశ్నిస్తూ ఉందన్నమాట. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక, నేనే దేవుణ్ణి, నేనే అన్ని నియంత్రిస్తూ ఉన్నాను, సూర్యుడిని నేనే, సూర్యుడి గమనాన్ని నేను నియంత్రిస్తున్నాను, ఇవన్నీ కూడా చాలా మంది చెప్తారు ఆ మెడిటేషన్ లో. అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఏమైపోతారు, వాళ్ళు మళ్ళీ బయటికి రాగానే వెంటనే త్రిగుణాలు వాళ్ళ మీద పనిచేస్తాయి. వెంటనే సిగరెట్ తాగడం, మందు తాగడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణు తీసుకొనిదే యొక్క మోక్షం గాని, మాయాబంధం నుంచి బయటపడడం గాని కుదరదు. ముక్తిని ప్రదాత ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. చందనమాతజీ 20వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మానసిక కల్పనము ద్వారాను మూలతత్వముల విచారణ ద్వారాను భవభయము నివారింపబడినప్పటికీ దాని కారణము నశింపనందువలన తిరిగి అది ఉత్పన్నము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి చెట్టు మొదళ్ళు వేళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయనుకోండి, ఆ పైన చెట్టును నరికేసాం అనుకోండి, మనం ఏమవుతుంది, మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది, మళ్ళీ చిగురు పెడుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ చెట్టు వస్తూనే ఉంటుంది. ఈ యొక్క మానసిక కల్పనలు, అదే విధంగా యొక్క ఫిలాసఫికల్ స్పెక్యులేషన్ అన్నమాట, మెంటల్ స్పెక్యులేషన్ వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మానసిక కల్పనల ద్వారా, మూలతత్వాల యొక్క విచారణ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక కొంత ప్రయత్నిస్తారు, ఈ యొక్క భవబంధనాల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏమవుతుంది, ఎంత ప్రయత్నించినా, ఎంత లాజికల్ గా వాళ్ళు అర్థం చేసుకున్నా సరే, ఆ యొక్క మూలం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నాశనం చేయరు. ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లు నాశనం అవ్వవు. నాశనం అయిపోతే ఏమవుతుంది, పైన ఎన్నిసార్లు చెట్టు కొట్టినా మళ్ళీ వచ్చేస్తుంది అది. సో అదే విధంగా వాళ్ళు మానసిక కల్పనల ద్వారా భవబంధనాల నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఆ యొక్క వేళ్ళు అలాగే ఉన్నాయన్నమాట. అసలు ఈ జీవుడు భౌతిక ప్రపంచంలో ఇన్ని కష్టాలు పడడానికి కారణం ఏమిటి అంటే కనుక రెండు కారణాలు ఉన్నాయి. సో మొట్టమొదటిది ఏంటి, ఇచ్ఛాద్వేష సముత్తేన. భగవద్గీతలోనే చెప్పారు మనకి 7వ అధ్యాయం 27వ శ్లోకంలో. మొదటిది ఇచ్ఛ. ఏంటి, జీవుడికి కోరిక ఏంటి, నేను ఈ భౌతిక ప్రకృతిని ఎంజాయ్ చెయ్యాలి అనేటువంటి కోరిక మొట్టమొదటిది. రెండవది ఏంటి, ద్వేష. ఎవరి మీద ద్వేషము, శ్రీకృష్ణ భగవానుడి మీద ద్వేషము. ఏంటి, అస్మాను మీరేనా ఎంజాయ్ చేసేది, నేను చెయ్యొద్దా,
మీరైనా అందరినీ కూడా పోషించేది నేను పోషిస్తాను, మీరైనా అందరినీ నియంత్రించేది నేను చేస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే కనుక మనకు అటువంటి భావన కలిగిందో, శ్రీకృష్ణ భగవానుడికి మనం వ్యతిరేకంగా తయారయ్యామో, అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో పడవేయబడ్డాము. ఇంకో రకంగా చెప్పాలంటే కనుక మనకి 2 కోరికలను తీర్చుకోవడానికి అవకాశం ఇక్కడ ఇవ్వబడుతుంది. ఒకటేంటి, కోరికలను తీర్చుకోవడము. రెండవది నేనే యజమానిని, కుదిరినంత వరకు కూడా నేనే యజమానిని అంతా ప్రూవ్ చేసుకోవడానికి అన్నమాట. సో కాబట్టి ఈ 2 విత్తనాలు అన్నమాట, 2 వేళ్ళు అన్నమాట. ఈ 2 కూడా 2 చాలా పెద్ద వేళ్ళు. వీటిల్ని నశింప చెయ్యనంత వరకు కూడా మన యొక్క భౌతిక అస్తిత్వము గ్యారంటీ. అంటే భౌతిక ప్రపంచంలో ఉండడం గ్యారంటీ. 2 కూడా పోవాలన్నమాట, సమూలంగా పోవాలి మనకి. అదేంటండి, నేను భగవంతుడి మీద అసూయ పడ్డం ఏమిటి అని చెప్పేసి మనకు అనుమానం రావచ్చు. అదేంటంటే కనుక ఎక్కడో లోపల ఉందన్నమాట, అది మనకు తెలియదు. అదేమవుతుంది, మెల్లగా మనం భక్తి చేస్తూ ఉంటే కనుక ఆ 2 కూడా నాశనం అవుతాయి అన్నమాట, మూలాలతో కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు దేవహూతి మాత అడుగుతూ ఉన్నారన్నమాట, మానసిక కల్పన ద్వారా ఇవన్నీ కూడా ఏమవుతాయి, వాటి యొక్క మూలం ఏది పోదు, అదే ఉంటుంది. కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడతారు అని చెప్పేసి అడిగినప్పుడు దానికి మనకి కపిల ముని శ్రీ భగవాను వాచ ఆయన చెప్తారనమాట. సో ఎలాగ బయటపడవచ్చు అని చెప్పేసి ఆయన మొత్తము 22, 21 నుంచి 23 శ్లోకాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తారు. అవేంటో మనము చూద్దాము. సునీత మాతాజీ చదవండి 21వ శ్లోకము. హరికృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దేవదేవుడు ఇట్లు పలికెను, నాకు అనర్చడి తీవ్రమగు భక్తి చేతను మరియు నన్ను కూర్చి లేదా నా నుండి దీర్ఘకాలము శ్రవణము చేయుట చేతను మనుజుడు ముక్తిని బడియగలడు. ఆ విధముగా స్వధర్మ పాలనము చేత ఎటువంటి ప్రతిక్రియ కలుగక అతడు ప్రకృతి కల్మషము నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభుజీ, థాంక్యూ. హరే కృష్ణ మాత. సో దానికి సొల్యూషన్ చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? మొట్టమొదటి విషయము యొక్క ముక్తి అనేటువంటిది పొందాలి అని అంటే కనుక మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యిందే మనకి ఏది కూడా రాదు. సో ప్రయత్నం చేయకుండానే నేను ఇలా కూర్చుని ఉంటాను, తినడానికి నాకు ఆహారం వచ్చేస్తుందా, నాకు ఫుడ్ వచ్చేస్తుందా అంటే కనుక రాదు కదా. మనం ప్రయత్నం చేయాలి. ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవాలి, వాటిని వండుకోవాలి, భగవంతుడికి ఆఫర్ చేయాలి, అప్పుడు తినడానికి మన ప్లేట్లో వస్తుంది. ప్రయత్నం కావాలి. సో అలాగే ముక్తి రావాలి అంటే కనుక మనం కూడా ప్రయత్నం చేయాలి. ఎటువంటి ప్రయత్నం చేయాలంటే కనుక తీవ్రేణ భక్తి యోగేన. యొక్క భక్తి యోగం అనేటువంటిది ఎలా చేయాలి? ఏదో పొద్దున్నేదో నచ్చినట్టో సాయంత్రం నచ్చినట్టో వారానికి ఒకసారి నేను గుడికి వెళ్తాను అప్పుడే చేస్తాను, ఆదివారం వెళ్తాను ఆదివారం ఒక పూట వెళ్తాను, ఇది కాదు. తీవ్రంగా ఇంటెన్స్ డివోషనల్ సర్వీస్, తీవ్రేణ భక్తి యోగేన, దాన్ని చేయాలి అని చెప్పి మొట్టమొదటి చెప్తున్నారు. రెండవది ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన దగ్గర నుంచి కానీ లేకపోతే కనుక ఆయన గురించి కానీ ఆయన భక్తుల గురించి కానీ శ్రవణం చేయాలి, అప్పుడు ముక్తి వస్తుంది. ఇంకేం చేయాలి? భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా మనం కర్మలు చేయాల్సి ఉంటుంది. ఆ కర్మలు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలి? మనము అన్ని కూడా భగవంతుడి యొక్క ప్రీతి అర్థం కోసమే మనం కర్మలు చేయాలి. సో మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత మాత్రాన మనము యొక్క బద్ధజీవులం అయిపోం. మొదట్లోనే మనం చెప్పుకున్నాం 14వ శ్లోకంలో. ఎప్పుడైతే కనుక మనం ఈ భౌతిక, చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వెళ్ళినంత మాత్రాన వాడిని అరెస్ట్ చేసేస్తారా? చేయరు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే మాత్రమే నిన్ను అరెస్ట్ చేస్తారు. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేశారు. అలాగే భౌతిక ప్రపంచం యొక్క సంపర్కంతో వచ్చినంత మాత్రాన జీవుడు బద్ధజీవుడు అయిపోడు, అరెస్ట్ అయిపోడు. ఎప్పుడైతే కనుక క్రైమ్ చేస్తాడు, ఏంట క్రైము మనం చెప్పుకున్నాం, ఇచ్ఛాద్వేష సముత్తేనా, ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాడో, ఎప్పుడైతే కనుక ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాడో, భగవంతుణ్ణి దాటడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఏమైపోతుంది? వాడు తప్పు చేశాడు కాబట్టి వెంటనే మాయ వచ్చి వాడిని పడేసి అరెస్ట్ చేసేస్తుంది. అరెస్ట్ ఎంత? పర్మనెంట్. ఒక్కసారి అరెస్ట్ అయిపోయాడంటే ఇంకా పర్మనెంట్, అంతే. హైలీ ఇంపాసిబుల్ అన్నమాట ఇంకా ఆ తర్వాత.
ఎంతమంది బయటపడగలరు మాయా ప్రభావం నుంచి అని అంటే కనుక 0.000000001%. అంతమంది మాత్రమే బయటపడగలరు. ఎలా బయటపడగలరు అనేటువంటి సీక్రెట్ ఇక్కడ మనకి 21 నుంచి 23 శ్లోకాల్లో మనకి చెప్తున్నారు. మొట్టమొదటిది ఏంటి? తీవ్రమైనటువంటి భక్తి. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. తీవ్రమైనటువంటి భక్తి చేయమంటున్నారు. రెండవది ఏంటి? ఈ యొక్క స్వామి గురించి శ్రవణం చేయమంటున్నారు ఎప్పుడు కూడా. మూడవది స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. మన యొక్క ధర్మం అంతా కూడా, మన యొక్క కర్మలంతా కూడా చేయమంటున్నారు. మనకి ఎలా చేయమంటున్నారు? ఆ యొక్క కర్మలన్నీ కూడాను సంసిద్ధిం హరితోషణం. ఏది చేసినా సరే ఆ యొక్క హరి శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు యొక్క ప్రీత్యర్థమే మనము కర్మలు చేయాలి. భగవద్గీతలో కూడా మనకు చెప్పారు 3వ అధ్యాయంలో, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థమపి కౌంతేయ ముక్త సంగ సమాచర. సో ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థమే మనకి ఆ యొక్క కర్మలన్నీ కూడా మనకి చేయమన్నారు అన్నమాట. సో కాబట్టి ఇక శ్రవణం కీర్తనం చేయాలి. దేని గురించి అంటే కనుక శాస్త్రాల్లో 2 రకాలు. ఒకటి భగవంతుడి చేత డైరెక్ట్ గా చెప్పబడినది శృతులు. రెండవది భగవంతుడి గురించి భక్తుల గురించి చెప్పబడినటువంటిది. సో మొట్టమొదటిది ఏంటి? భగవంతుడు డైరెక్ట్ గా చెప్పింది మనకి భగవద్గీత. రెండవది భగవంతుడి గురించి ఆయన యొక్క భక్తుల గురించి చెప్తుంది మనకి ఏమిటి? శ్రీమద్ భాగవతము. సో కాబట్టి యొక్క భాగవతం యొక్క నిరంతరము మనం యొక్క శ్రవణం చేయడం మూలంగా ఏమవుతుంది? 2 రకాల సమస్యలు మన యొక్క మూల ప్రాబ్లమ్స్, రూట్స్ అని చెప్పుకున్నాం. ఏదైతే కనుక చెప్పుకున్నాం ఏంటి? ఒకటి ఈ యొక్క కామవాంఛ, భోగవాంఛ. రెండవది భగవంతుడి పట్ల అసూయ. ఈ 2 కూడా నాశనం అవుతాయి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 22వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భక్తి యోగమును పూర్ణ జ్ఞానముతోను మరియు తత్వదృష్టితోను దృఢముగా నిర్వహింపవలెను. ఆత్మ సమాధి యందు స్థిరముగా నెలకొనుటకు మనుజుడు తీవ్ర వైరాగ్యుక్తుడై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తీవ్ర వైరాగ్యయుక్తుడై తపోయోగములను కావించవలెను. ఇంకా చెప్తున్నారు యొక్క భక్తి అనేటువంటిది ఎలా చేయాలి? భక్తి అనేటువంటిది ఏదో ఎవరో చెప్పారు కదా అని చెప్పి కళ్ళు మూసుకుని గుడ్డిగా చేసేయడం కాదు. రేపొద్దున ఏదో మనం భక్తి చేస్తున్నాం, ఎవరైనా వచ్చి మనల్ని అడిగారు అనుకోండి, ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగితే కనుక నాకు తెలియదు. ఇది గుడ్డిగా చేయడం అనమాట. గుడ్డి నమ్మకం అనమాట, మూఢనమ్మకం అనమాట. దీని ఏమంటారు? మూఢనమ్మకం. సో భక్తి అనేటువంటిది ఎటువంటి జ్ఞానం లేకుండా, ఫిలాసఫీ లేకుండా చేస్తే కనుక దాన్ని ఏమంటారు? సెంటిమెంట్, లేకపోతే కనుక మూఢనమ్మకం. ఎందుకంటే చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలీదు, ఎందుకు చేస్తున్నామో తెలీదు. అడిగితే కనుక చెప్పలేరు. అందుకని వేరే వాళ్ళు ఏం చేస్తారు? వీడేదో మూఢనమ్మకాలుగా వీడు చేస్తున్నాడు అని చెప్పి వాడికి స్టాంప్ వేసి వాడిని పక్కన పెట్టేస్తారు, వేస్ట్ అని చెప్పేసి. కాబట్టి భక్తి అనేటువంటిది ఎలా చేయాలంటున్నారు? పూర్ణ జ్ఞానముతోనూ తత్వదృష్టితోనూ చేయాలి. జ్ఞానం అనేటువంటిది కూడా ముఖ్యం. అందుకే భగవద్గీతలో స్వామి 12వ అధ్యాయంలో భక్తి గురించి అంతా కూడా పూర్తిగా చెప్పేశారు. కానీ మళ్ళీ 13వ అధ్యాయం నుంచి ఏం చెప్పారు? జ్ఞానం గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు జ్ఞానం గురించి? జ్ఞానం అనేటువంటిది కూడా అవసరమే భక్తి చేయడానికి. ఎందుకంటే రేపొద్దున ఎవడో వస్తాడు, వచ్చి నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మన ఏదైనా చిన్నది ఆయన ఒక చిన్న పుల్ల వేసాడు అనుకోండి, మనం వెంటనే భక్తి ఆపేస్తాం. కాబట్టి ఎవరు వచ్చినా సరే, ఏం చెప్పినా సరే, నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి మనకి రియలైజేషన్ రావాలంటే కనుక మనకి జ్ఞానం కావాలి, పూర్ణ తత్వం మనం తెలుసుకోవాలి. సో భక్తి అనేటువంటిది యొక్క ఫిలాసఫీ లేకుండా చేస్తే కనుక ఏమవుతుంది? అది సెంటిమెంట్. అలా కాకుండా ఏంటి, చాలా మంది ఈ యొక్క ఫిలాసఫీ తర్కం చేస్తూ ఉంటారు. అది అలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి అని చెప్పి తర్కం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భక్తి ఉండదు. అది ఏమవుతుంది? పూర్తిగా మానసిక కల్పన. సో అందుకే ఇక్కడ మనకి కపిల మహర్షి మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈ యొక్క భక్తి అనేటువంటిది పూర్ణ జ్ఞానంతోనూ తత్వదృష్టితోనూ చేయాలి. ఎలా చేయాలి? చాలా దృఢంగా చేయాలి. అందుకే భగవద్గీత శ్రీమద్ భాగవతంలో కూడా చూడండి, మనకి సృష్టి గురించి మొదలుపెట్టి మొత్తం అన్ని విషయాలు కూడా ఎంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సృష్టి గురించి మనకి ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు చెప్పారు. మొత్తం రకరకాల యాంగిల్స్ లో చెప్పారు మనకి. శ్రీల ప్రభుపాద్ గారు అయితే కనుక ఇంకా చాలా చక్కగా మనకి చెప్పారు. అంతా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు అంత బాగా చక్కగా రాశారు. అయినా సరే మనకి చదవడానికి టైం ఉండలేదు.
ఇంకా రెండోది ఏం చెప్తున్నారు మనకి, ఈ యొక్క ఆత్మస్థితి యందు స్థిరముగా నెలకొనుటకు మనుషుడు తీవ్ర వైరాగ్యయుక్తుడై తపోయోగములను మనము చెయ్యాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనం భక్తి చేస్తున్నామని అనుకోండి, ఏమవుతుంది, ఏమండి నేను కరెక్ట్ గా భక్తి చేస్తున్నానా లేదా ఎలా తెలుస్తుంది మనకి? వంట బాగా చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక వంటకం బాగా వండుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆ స్మెల్ మనకు తెలిసిపోతుంది. ఎక్స్పర్ట్ కుక్స్ ఉంటారు, బాగా వంట బాగా తెలుసున్నటువంటి వాళ్ళు తినక్కర్లేదు, ఆ వాసన చూసి వాళ్ళు చెప్పేస్తారు, ఇది సరిగ్గా వచ్చిందా లేకపోతే మాడిపోయిందా, బాగా లేదా, ఇందులో ఏం తక్కువ అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు, ఎక్స్పర్ట్ కుక్స్. అలాగే మనం కూడా భక్తి చేస్తున్నాము, నేను ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానండి అంటే, మరి నేను భక్తిలో ముందుకు వెళ్తున్నానా అంటే కనుక దానికి కూడా ఒక టెస్ట్ ఉంది. ఏంటి ఆ టెస్ట్ అంటే కనుక, మనం భక్తిలో ఎంత ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనకి అంత వైరాగ్యం కూడా పెరగాలి. నేను భక్తి చేస్తున్నాను కానీ నా యొక్క కోరికలు, భౌతికపరమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవేమి తగ్గట్లా, నాకు అవి పెరుగుతూనే ఉన్నాయి, లేకపోతే అంతే ఉన్నాయి అవి అంటే కనుక నేను భక్తి సరిగ్గా చేయట్లేదని అర్థం. ఎంత భక్తి నేను పెరుగుతూ ఉంటే కనుక నా యొక్క వైరాగ్యం కూడా అంతే పెరుగుతుంది, సేమ్ రేషియో. భక్తి ఎంత పెరిగితే వైరాగ్యం అంత పెరుగుతుంది. నాకు భక్తి పెరగట్లేదా తగ్గుతుందా అని చెప్పి తెలుసుకోవాలంటే టెస్ట్ ఏంటి మనకి, వైరాగ్యం పెరుగుతుందా లేదా. వైరాగ్యం అంటే కనుక భౌతిక విషయాల పట్ల నాకు ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది మనకి టెస్ట్ అన్నమాట మనకి. హరే కృష్ణ. తర్వాత జనని మాతాజీ, ఎవరు మాతాజీ అది? శశికళ. ఉండండి మాతాజీ, కొంచెం మందికి చెప్పాక. సో జనని మాతాజీ చదవండి, మీరు జనని మాతాజీ చదవండి 23వ. హరే కృష్ణ. ప్రకృతి ప్రభావము జీవుని కప్పివేసి ఉండును, కనుకనే అతడెల్లప్పుడు ప్రచండాగ్ని ఎందున్నట్లుగా నుండును. కానీ అగ్నికి కారణమగు కాష్టములు ఆ అగ్ని చేతనే హరింపబడినట్లు తీవ్రమగు ఈ భక్తి యోగముచే ఆ ప్రభావము నశించిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క ప్రకృతి ప్రభావం ఎప్పుడు కూడా జీవుడి మీద ఉంటూనే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే కనుక మనం ఏదో మంటల్లో ఉన్నట్టు అన్నమాట. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక మనము భక్తి చేస్తూ ఉంటామో ఏమవుతుంది, భక్తి అనేటువంటిది ఏం చేస్తుంది, మొత్తము మన యొక్క కర్మని, కర్మ ఫలితాలని, కూటం, బీజం, ఫలోన్ముఖం ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటిని కూడా నాశనం చేసేస్తుంది, భక్తి దగ్ధం చేసేస్తుంది. సో ఎలా అయితే కనుక అగ్నికి కారణమైనటువంటిది ఏమిటి, ఆ కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలు కూడా ఏమవుతాయి, మండుతూ మండుతూ ఉండడం మూలంగా ఆ కట్టెలు కూడా నాశనం అయిపోతాయి. అదే విధంగా తీవ్రమైనటువంటి భక్తి చేయడం మూలంగా ఏమవుతుంది, ఈ భౌతిక పరమైనటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. భౌతిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా నాశనం అయిపోతాయని మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి భక్తి చేసేటువంటి ఒక అతను తన యొక్క ఇష్టం కోసం పనులు చేసేటువంటి ఒక అతను, అంటే లౌకికంగా పనిచేసేటువంటి అతను, ఇద్దరు కూడా ఏంటంటే కనుక ఒక పెద్ద బిల్డింగ్లు 2 కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఒక చోట. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, 5 అంతస్తుల భవనం కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ బిల్డింగ్ పక్కనే ఒక మందిరం, భగవంతుడి యొక్క మందిరం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఇద్దరు వెళ్తున్నారు, దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ తెచ్చుకుంటున్నారు, దానికి కావాల్సినటువంటి లేబర్ని పిలిపించుకుంటున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, బ్యాంక్కి వెళ్తున్నారు, పేమెంట్లు చేస్తున్నారు, అన్ని కూడా చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడు, మొత్తం చివరికి 1 ఏడాది 2 ఏళ్ళ తర్వాత ఆయనకి ఒక ఇల్లు తయారైపోయింది, 5 అంతస్తుల ఇల్లు తయారైపోయింది. రెండవ వ్యక్తికి ఏమైంది, ఒక టెంపుల్ తయారైపోయింది మంచిగా. ఇద్దరు కూడా ఒకటేనా, ఇద్దరు వేరా? వేరు ప్రభుజీ. ఆయన భావన వేరు, ఈయన భావన వేరు. ఈయనేమో భౌతికమైన దానికోసం తపన పడుతున్నాడు, ఆయనేమో జీవితంలో శాస్త్రమైందో దానికోసం తపిస్తున్నాడు ప్రభుజీ. ఇంకా వేరే ఎవరైనా? ఇల్లు కట్టుకున్న భక్తిగా చేసేది టెంపుల్ తన స్వార్థం కోసం చేస్తున్నాడు ప్రభుజీ. ఇల్లు కట్టుకునేవాడు తన భౌతిక ఇంద్రియ
తృప్తి కోసం చేస్తున్నాడు. తృప్తి కోసం ఈయనేమో తన ఆత్మను ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాడు. సో ఎవరికి రెండింటికి ఉన్నట్టు ఉపయోగపడేలాగా చేస్తున్నారు టెంపుల్ అవునండి. అవునండి. టెంపుల్ కట్టేయండి భక్తి భక్తి భావంలో ఉంటే అది కూడా బృందావనం అవుతుంది కదా ప్రభుజీ. తెలుసుకోండి. టెంపుల్ భక్తులు వైష్ణవులందరూ భక్తితోని కడుతుండు, భగవంతుడికి అని కడుతుండు. ఇప్పుడు ఇల్లు కట్టేటతనేమో నాది నా గురించి అనేది కడుతుంది ప్రభుజీ. అందుకనే ఇక్కడ ఎస్ కరెక్ట్. ఇల్లు కట్టే ఆయన ప్రభుజీ ఇంకా ఇంకా కర్మబంధనాల్లో చిక్కుకుపోతున్నాడు ప్రభుజీ. దేవాలయం ఎవరు కడతారో వాళ్ళు కర్మబంధనం నుంచి విముక్తులు అవుతారు. ఎస్ కరెక్ట్ కరెక్ట్. సో ఏమవుతుందంటే కనుక ఇల్లు కట్టేటువంటి అతను నేను భోగించాలనేటువంటి భావనతోటి చేస్తూ ఉంటాడు. అదే కృష్ణుడి కోసం మందిరం కట్టుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? నా కోసం కాకుండా భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం కర్మలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి కర్మలు ఏం చేస్తాయి? బంధాల నుంచి విముక్తుని చేస్తాయి భక్తుణ్ణి. కానీ ఎవరైతే కనుక సొంత కోసమే ఇల్లు కట్టుకుంటాడో వాడు చేసేటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ వాడిని బంధకారకాలు అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనం చేసేటువంటి కర్మలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడా మనము అకర్మలు. భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఏ కర్మ అయినా సరే సంసిద్ధి హరితోషణం, భగవంతుడి యొక్క ఆనందం కోసం సంతోషం కోసం మనం చెయ్యాలన్నమాట. శశికళ మాతాజీ 24వ శ్లోకం చదవండి. నేను తర్వాత చదువుతాను ప్రభుజీ. నేను కొంచెం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను చెప్తానండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరిని పిలుస్తాను ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చదువుతాను ప్రభుజీ. మాతాజీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేను పిలుస్తాను అందరినీ కూడా. నేను చదవలేదు ప్రభుజీ. ఇప్పుడు చదవండి మాతాజీ, చదవండి. ఇరవై 24వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలననే కోరిక ఎందరి దోషమును గుర్తించి దానిని త్యజించ ద్వారా జీవుడు స్వతంత్రుడై తన నిజ వైభవమున నెలకొనగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదండి, మనకు ఉన్నటువంటి మూలం ఏమిటి? ఈ యొక్క ప్రకృతి పైన నేను ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి దోషాన్ని ఎవరైతే కనుక తెలుసుకుని దాన్ని వదిలిపెట్టడం ద్వారా ప్రయత్నించడం ద్వారా జీవుడు ఏమవుతాడు? తన యొక్క నిజమైనటువంటి స్థితి, జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? జీవేర స్వరూపే హోయ్ కృష్ణేర నిత్య దాస్. సో జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటంటే కనుక కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. సో ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో అతను నెలకొడతాడనమాట. సో ఏమవుతుంది? నిరాకారవాది అయితే కనుక ఏం చేస్తూ ఉంటాడు? భగవంతుడిలో నేను ఐక్యమైపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నంలో కూడా ఏంటి? ఇంటర్నల్ గా ఇంకొకటి ఉంది. ఏంటి? నేను భగవంతుడిని అయిపోవాలి, భగవంతుడిలాగా నేను ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావన. సో అదే మన యొక్క బద్ధ జీవితానికి మూల కారణము. సో దీని నుంచి మనం బయటపడనంత వరకు కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ మనము యొక్క శరీరాన్ని మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. శివలీల మాతాజీ చదవండి 25వ శ్లోకము. స్వప్నావస్థ యందు మనుషుని చైతన్యము దాదాపుగా కప్పబడి ఉండి అతడు పెక్కు అశుభములను గాంచవచ్చును. కానీ అతడు మేల్కొంచి పూర్తిగా చైతన్యవంతుడైనప్పుడు అట్టి అశుభములు అతనిని మోహింప చేయజాలవు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే కనుక మనం బాగా నిద్రలో ఉన్నాం అనుకోండి, ఏవో ఒక్కొక్కసారి మనకి చెడ్డ కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి. సో అప్పుడు ఏమవుతుంది? మనం చాలా కలవరపడతాం, ఒక్కొక్కసారి కలత చెందుతాం అన్నమాట అటువంటివి వచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే కనుక నిద్ర నుంచి లేచిపోతే కనుక మళ్ళీ మనం ఆ బాధ ఏమి ఉండదు. అయ్యో ఓకే బ్యాడ్ కళ వచ్చింది అంతే అని చెప్పి మనం పెద్ద పట్టించుకోం దాని గురించి. సో కాబట్టి ఎప్పుడైతే కనుక జీవుడికి యొక్క మన యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఆ యొక్క చైతన్యం చిత్త కలుషితం అయిపోయింది. కలుషితం అయిపోయిన వాడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతిదీ కూడా నా యొక్క ఇంద్రియ భోగం కోసమే అని చెప్పి నేనే భోక్తని అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే కనుక మన చైతన్యము విశుద్ధం అయిపోతుందో, పవిత్రం అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది? భగవంతుడే నిజమైనటువంటి భోక్త అనేటువంటి విషయము తెలుస్తుంది అన్నమాట మనకి. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? సో మనం ఎలా అయితే కనుక మెలకుగా ఉన్నప్పుడు నిద్రలో వచ్చినటువంటి అశుభాల వల్ల ప్రభావితం అవ్వమో,
ఎప్పుడైతే కనుక మనం జాగృత అవస్థలో ఉన్నాము అని అంటే కనుక మన యొక్క కల్మషం లేనటువంటి చైతన్యాన్ని మనము తెచ్చుకుంటామో ఏమవుతుంది, అటువంటి స్థితిలో ఏమవుతుంది, మనము భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. జనని మాతాజీ మీరు చదివారండి? చదివాను ప్రభుజీ. చదివారు, ఓకే. అమృత బాయ్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 26వ శ్లోకం కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. జ్ఞానవంతుడైన లౌకిక కర్మల యందు నెలకొని ఉన్నప్పటికీ ప్రకృతి ప్రభావము అతనికి హాని చేకూర్చజాలదు. పరతత్వపు సత్యము అతడెరిగి యుండుటయే అందులకు కారణము. అతని మనస్సు దేవదేవుని పైననే లగ్నమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి మై మానసం అని చెప్తున్నారు. భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరే మనస్సు సదా సంలగ్నమై ఉండేటువంటి వాడు అన్నమాట. సో దీన్ని ఏమంటారు, ఒక టెక్నికల్ టర్మ్ వాడతారు, ఏంటది, ఆత్మారామ. ఆత్మారాముడు అని అంటే కనుక ఏంటి, ఎప్పుడు కూడా ఆత్మలోనే ఆనందించేటువంటి వాడు, ఆధ్యాత్మిక వాతావరణంలోనే సుఖంగా ఉండేటువంటి వాడు, భగవంతుడి యొక్క పాద పద్మాల మీదే మనస్సుని పూర్తిగా లగ్నం చేసినటువంటి వాడు, పరమాత్మతోటి తన యొక్క సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడానికి అన్ని రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఏంటి, ఆధ్యాత్మిక కర్మలు. అటువంటి కర్మలలో నియుక్తమైనటువంటి వాడిని ఏమంటారు, ఆత్మారామ అని చెప్తారనమాట. సో ఎప్పుడైతే కనుక అటువంటి సేవా సంబంధం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళని ఏమంటారు, ఆత్మారామ స్థితికి వెళ్ళాడు అని చెప్పారనమాట. సో ఏం చేస్తూ ఉంటారు, ఎవరైతే కనుక ఈ యొక్క ఆత్మారామ స్థితికి వెళ్తారో, తన దగ్గర ఉన్నటువంటి భౌతిక వనరులు, తన యొక్క శరీరము, ఇంద్రియాలు అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే, భగవంతుడి యొక్క ప్రీత్యర్థమే నియుక్తం చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు ఏమవుతారు, ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి వాళ్ళందరూ కూడా బయటపడతారన్నమాట. మల్లేశ్వరి శ్రీధర మాతాజీ 27వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా అతడు పెక్కేండ్లు జన్మలు భక్తియుక్త సేవ యందు మరియు ఆత్మానుభావము నందు నెలకొని ఉన్నప్పుడు బ్రహ్మలోక పర్యంతము ఏ లోకమందలి భోగముకైనను పూర్తిగా విరక్తుడగును. చైతన్యము పూర్ణముగా వికాసములు నొందిన వాడగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో భగవద్గీతలో కూడా మనకి 4 రకాలైనటువంటి భక్తుల గురించి మనకి చెప్పారు. చతుర్విధ భజంతే మాం అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారనమాట. ఏం చెప్పారు, ఆర్ధో అర్ధాసు జిజ్ఞాసు జ్ఞానించ భరతర్షభ. సో వాళ్ళ గురించి మనకి చెప్పారు, 4 రకాలైనటువంటి భక్తుల గురించి చెప్పారు. సో వీళ్ళందరూ కూడా ఏమిటి, శుద్ధ భక్తులు కాదు. వీళ్ళందరూ కూడా ఏంటి, మిక్స్డ్ డివోటీస్. అంటే భగవంతుడి దగ్గర నుంచి ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి వచ్చారనమాట వీళ్ళందరూ కూడా. సో ఎవరైతే కనుక ఈ విధంగా మిక్స్డ్ డివోటీస్ ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే కనుక చాలా చాలా సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు, భక్తి కూడా చేస్తూ ఉంటారు, భౌతికంగా కూడా వాళ్ళు భోగిస్తూ కూడా ఉంటారు అన్నమాట. సో ఈ రెండు కూడా చేస్తూ ఉంటారు, చాలా కొన్ని సంవత్సరాలు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా భోగిస్తూ ఉంటారు, జ్ఞానం చేస్తూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత, జన్మల తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు కొన్నాళ్ళకి ఏమవుతుంది, నిజంగా వాళ్ళకి యొక్క నిజమైనటువంటి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు బ్రహ్మలోకం వరకు, ఏ లోకంలో నీకు రాజ్యాధికారం ఇస్తానన్నా, రాజు కింద చేస్తానన్నా, ఇంద్రియ భోగాలను అనుభవించడానికి ఇస్తానన్నా, ఏదైతే గనక నీకు అష్టసిద్ధులన్నీ కూడా ఇస్తాను అని చెప్పినా సరే వాళ్ళు మాకు అవన్నీ వద్దు, మాకు స్వామి కావాలి, భక్తి కావాలి అనేటువంటి స్థాయికి వస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాడి యొక్క భోగం మీద పూర్తిగా వాడికి విరక్తం కలుగుతుంది అనమాట. అటువంటి వ్యక్తి ఏంటంటే గనక అతని యొక్క కాన్షియస్నెస్, చైతన్యము పూర్తిగా వికసించినట్లు అర్థం అన్నమాట. నాగం సునీత మాతాజీ 28-29 శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం. నా అపారమగు నిర్హేతుక కరుణచే నా భక్తుడు నిజముగా ఆత్మదర్శి కాగలడు. ఆ విధముగా సర్వ సంశయముల నుండి విడిపడినప్పుడు అతడు తన
నిజస్థానమునకు నిశ్చలముగా పురోగమించును. విశుద్ధానందమయమగు నా ఆధ్యాత్మిక శక్తి రక్షణలో నున్న ఆ స్థానమే జీవుని చరమ గమ్యము. ప్రస్తుత దేహమును విడిచిన పిమ్మట భక్తి యోగి ఆ దివ్య పదమును చేరి తిరిగి వెనుకకు రాకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో నిజమైనటువంటి ఆత్మానుభవము అంటే కనుక ఏమిటి? అది ఇక దేవదేవుడికి మనము విశుద్ధ భక్తుడు అవ్వడం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆత్మ గురించి తెలుసుకుని అదేవిధంగా పరమాత్మ మధ్య గల సంబంధం ఏదైతే ఉంటుందో దాంట్లో మనము నియుక్తం అవడమే నిజమైనటువంటి ఆత్మానుభవం అన్నమాట. ఎలా దొరుకుతుంది? ఈ చేసేటువంటి పద్ధతి అంతా కూడా ఎలా దొరుకుతుంది అని అంటే కనుక స్వామి మనకు చెప్పారు, ఎవరైతే కనుక నా భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క హృదయాల్లోనే ఉంటాను నేను. వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండి నా వద్దకు ఏ విధంగా వాళ్ళు రాగలరు అనేటువంటి జ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళకి నేను ప్రసాదిస్తూ ఉంటాను. ఆ విధంగా ఏమవుతుంది, స్వామి చైత్య గురువు కింద వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండి వాళ్ళని పూర్తిగా గైడ్ చేస్తూ ఉంటారు. ఒకటి మన యొక్క ఆధ్యాత్మిక గురువు ఎక్కడుంటారు? బయట ఉంటారు. బయట నుంచి ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. రెండవది చైత్య గురు, మన యొక్క పరమాత్మ సాక్షిభూతుడు. చైత్య గురు కింద ఉండి ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. దయచేసి కొంచెం మ్యూట్ లో ఉండండి. ఉంటదిలే అసలు జనరల్ గా దాని అవసరం రావాలనే కోరుకో. సో అటువంటి విధంగా ఎప్పుడైతే గనక ఏమవుతాడు జీవుడు, మత్ప్రసాదేన భగవంతుడి యొక్క కరుణ వలన ఏమవుతుంది, సెల్ఫ్ రియలైజ్ అవుతాడు అనమాట. అంటే ఆత్మానుభవాన్ని పొందుతాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో అస్తిత్వం గురించి, మిగతా విషయాల గురించి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి నుంచి కూడా అతడు ముక్తుడవుతాడు. అప్పుడు ఏమవుతుంది, అతనికి స్వామి యొక్క దివ్యధామము, ట్రాన్సెండెంటల్ అబోర్డ్, ఆ యొక్క దివ్యధామము వైకుంఠం గోలోక బృందావనాన్ని పొందుతాడు అనమాట. ఎక్కడ? స్వామి యొక్క ఆశయంలో పొందుతాడు. సో స్వామి చెప్తారు మనకి 15వ అధ్యాయంలో, ఎవరైతే కనుక నా దివ్యధామానికి వచ్చారో వాళ్ళు మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచానికి వాళ్ళు వెనక్కి తిరిగి రారు, వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి స్వామి మనకు చెప్పారు. ఇక్కడ లిబరేషన్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ముక్తిలో కూడాను. సో ఇక కైవల్యం గురించి చెప్పినప్పుడు కైవల్యం నరకాయతే, భక్తులకి ఏమవుతుంది, ఈ యొక్క కైవల్యం అనేటువంటిది ఏదైతే కనుక బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారో అటువంటి కైవల్యం ఏంటి, నరకంతో సమానము. కైవల్యం నరకాయతే అని చెప్పి చెప్తారనమాట. సో ఎప్పుడైతే గనక జీవుడు ఈ విధంగా ముక్తి పొందుతాడో ఏమవుతుంది, అతని యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండింటినీ కూడా వదిలిపెట్టి దాని నుంచి బయటపడిన తర్వాత అతనికి తన నిజమైనటువంటి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఆ యొక్క ఆధ్యాత్మిక శరీరం లభించిన తర్వాత జీవుడు ఆ యొక్క వైకుంఠ లోకానికి చేరుకోగలుగుతాడు అనమాట. సో ఇక చివరిగా మనకి ఏమవుతుంది, ఇక చివరి శ్లోకంలో మనకి చెప్తున్నారు అనమాట ముక్తి అనేటువంటిది ఏమిటి అని చెప్పి మనకు చెప్తున్నారు. నాగం సునీత మాత చదవండి. ప్రభుజీ ఇందా చదివింది ప్రభుజీ. చదివాను ప్రభుజీ. చదవని వాళ్ళు ఎవరున్నారో చదవండి, లాస్ట్ లోకి ఉంది. చదవనా ప్రభుజీ? చదవండి. పూర్ణుడగు యోగి చిత్తము యోగపు గౌణ ఫలములచే బాహ్య ప్రకటమగునట్టివి ఆకర్షితము కానప్పుడు నా వైపునకు అతని ప్రగతి అత్యంతికము కాగలదు. అంతట మృత్యువు అతనిని జయింపజాదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే గనక మనస్సు ఈ యొక్క యోగం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, రకరకాలైనటువంటి యోగ ఫలితాలు అన్ని కూడా వస్తాయి అన్నమాట. అనిమ, లగిమ, ఇటువంటి సిద్ధులన్నీ కూడా అన్నమాట. చాలా చిన్నగా అయిపోవడము, చాలా పెద్దగా అయిపోవడము, చాలా తేలిగ్గా అయిపోవడము, చాలా బరువుగా అయిపోవడము, ఎక్కడికి కావాలంటే కనుక అక్కడికి వెళ్ళడము, ఏ రూపం కావాలంటే కనుక ఆ రూపం తీసుకోవడము, ఏది కావాలన్నా సరే సృష్టించగలగడము, ఎవరినైనా సరే నియంత్రించగలగడము. సో ఇటువంటి సిద్ధులన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ యోగి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఇటువంటి సిద్ధులకి కూడా, ఇంతకుముందు ఏం చెప్పుకున్న శ్లోకంలో మనం, ఏ లోకంలో ఉండేటువంటి ఇంద్రియ భోగాలకి కూడా అతను ఆసక్తుడు అవ్వడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎటువంటి అష్టసిద్ధులకి కూడా అతనికి
ఆసక్తి అనేటువంటిది ఉండకుండా ఏమవుతుంది, అటువంటి ఆసక్తి లేనప్పుడు ఏమవుతుంది, అటువంటి వ్యక్తి యోగి యొక్క ఏమవుతుంది, ప్రగతి ఎక్కడికి వెళ్తుంది, ఎలా అయితే గనక నది సముద్రం వైపే పరిగెడుతూ ఉంటుందో అలాగే యొక్క భక్తుడు యోగి కూడా ఏం చేస్తూ ఉంటాడు, భగవంతుడి వైపే ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్తూ ఉంటాడు అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మృత్యువుని జయించడము, అటువంటి వ్యక్తి మృత్యువుని కూడా జయించగలుగుతాడు. సో ఈ విధంగా మనకి ఇక ప్రకృతి అవగాహన అనేటువంటి ఒక అధ్యాయంలో మనకి కపిల మహర్షి మనకి చెప్తున్నారు అనమాట. చక్కగా యొక్క తీవ్రైన భక్తి యోగైనా ఏ విధంగా చేయాలనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. భక్తి మా లాంటి వాళ్ళకి ఎంత ఉంది అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి ఆ వైరాగ్యం ఒక పెద్ద ఎగ్జాంపుల్ ప్రభుజీ. ఎంత వైరాగ్యము పెరిగితే అంత భక్తిలో ఉన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అది మాత్రం ఎప్పటికీ అంటే ప్రతిరోజు ప్రతి క్షణం మేము అది టెస్ట్ చేసుకుంటూనే ఉండాల్సింది ప్రభుజీ. ఎందుకంటే ఈ వైరాగ్యం అనేది భౌతిక కోరికల పట్ల కోరికలనేది తగ్గించుకోవడం అనేది ఒక్కొక్కసారి మా లాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి అది అసాధ్యమని అనిపిస్తుంటుంది ప్రభుజీ కొన్నిసార్లు. అలాంటప్పుడు ఇలా టెస్ట్ చేసుకోవడం వల్ల భక్తిలో ముందుకు పోతాము. ఈ వైరాగ్యం లోపల ఎంత పెంచుకుంటే వైరాగ్యం అంత భక్తిలో ముందుకు పోతామని మీరు చెప్పింది చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. మాకు చాలా మంచి ఒక సూచన, ఒక హింట్ లాగా ఇది ఒక హింట్ లాగా మాకు ఇచ్చారు ప్రభుజీ మీరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. అదొక ఇండికేటర్ అండి, మనం దాన్ని వాడుకోవాలి. ఇంకా నాకు వైరాగ్యం కలగట్లేదంటే నేను భక్తి చేయట్లేదు సరిగ్గా అని అర్థం. కాబట్టి భక్తి చేయాలి. ప్రభుజీ కరెక్ట్. థాంక్స్ ప్రభుజీ. హరే గురువు లేకుండా సాధ్యమేనా ప్రభు ఇది? ఏం మాతాజీ? ఏం ప్రభుజీ? గురువు లేకుండా ఇది సాధ్యం అవుతుందా? గురువు లేకపోతే కుదరదండి. గురువు లేకుండా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. ఆయన ఎలా చేయడు, పర్మిషన్ ఇవ్వడు ఆయన. మీ గురువు ఎవరైనా అడుగుతారు. యాక్చువల్ గా ఎవరైనా సరే సిన్సియర్ గా ఆయనకి భక్తి చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే కనుక గురువుని ఆయనే పంపిస్తారు మన దగ్గరికి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తి చేస్తుంటే వైరాగ్యం వస్తుందా ప్రభుజీ? వైరాగ్యం ముందు తెచ్చుకుంటే భక్తి చేయడానికి మనకు మోటివేషన్ వస్తుందా ప్రభుజీ? భక్తి చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్ గా మనకి వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. మనం వైరాగ్యం తెచ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ గా మనము ప్రయత్నించకూడదు. ఎందుకంటే అది ఏమవుతుంది, ఆర్టిఫిషియలే అన్నమాట. 2 రోజులు చేస్తాము, 3 రోజులు చేస్తాము, వారం రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం. కానీ ఏం చేస్తాం, మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇదివరకటి దానికంటే ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం చేస్తాం అన్నమాట. సో అదేంటంటే గనక న్యాచురల్ గానే మనకు అది వస్తుంది అన్నమాట. మన ప్రయత్నం లేకుండానే, అది మనకు తెలియకుండానే. మనం ఎంత అదేంటంటే కనుక ఒక టెస్ట్ అంతే అది. సో మనం చూసుకోవడానికి టెస్ట్ అంతే, అంతేగాని దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఎందుకంటే కనుక భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా అది వస్తుంది అనమాట. టెస్ట్ అంతే అది, అంతేగాని దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆర్టిఫిషియల్ గా కుదరదు అనమాట. కుదురుతుంది, బట్ మనం ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవ్వలేము. ప్రభుజీ వైరాగ్యం అంటే ఒక ఉదాహరణగా చెప్పండి ప్రభుజీ. వైరాగ్యం అంటే కనుక ఏమవుతుందంటే కనుక ఇది వరకు మీరు ఉన్నారనుకోండి. సో జనరల్ గా అందరూ ఉన్న వాళ్ళందరూ కూడాను టీవీ సీరియల్స్ అవన్నీ కూడా చూస్తున్నారు అనుకోండి. బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది లేడీస్ కి అయితే కనుక. మగవాళ్ళకి అయితే కనుక సినిమాలు క్రికెట్ ఇవన్నీ కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కనుక మీరు భక్తి చేస్తూ ఉన్నారనుకోండి, బాగా వింటున్నారు, శ్రవణం అవన్నీ కూడా చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా మీ బంధువులు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రారా క్రికెట్ మ్యాచ్ చూద్దాం అని కానీ, లేకపోతే సినిమాకి వెళ్దాం రా అని కానీ, లేకపోతే టీవీ సీరియల్ చూద్దాం రా అని కానీ మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళినా సరే మీరు ఏదో బలవంతం మీద వెళ్తారు అక్కడికి. కానీ అందులో మీకు టేస్ట్ ఉండదు, నచ్చదు. టీవీ సీరియల్ ఏం చూస్తాం, క్రికెట్ మ్యాచ్ టెన్షన్ ఏంటి మనకి అని చెప్పేసి మీకు నచ్చదు అనమాట. బలవంతంగా కూర్చోబెట్టినా సరే కొంతసేపు ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఎలా వస్తుంది ఇది మీకు? దాని మీద ఆసక్తి ఎలా తగ్గుతుంది మీకు? భక్తి చేస్తుంటే అది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. భక్తి చేయడం మూలంగా ఆటోమేటిక్ గా వస్తుంది. మీ అంతటా మీరు క్రికెట్ మ్యాచ్లు మానేయాలి అని చెప్పి మీరు ట్రై చేయండి. ఒక మ్యాచ్ మానేస్తారు, 2 మ్యాచ్లు మానేస్తారు. టీవీ సీరియల్ ఒక వారం రోజులు మానేస్తారు. ఆ తర్వాత అమ్మో ఏమైపోయిందో అని చెప్పేసి ఆ వారం రోజులంతా కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి
అదంతా కూడా తీసి మొత్తం దాన్ని ఒక రోజంతా కూర్చుని దాన్ని మొత్తం ఏమైందని చెప్పి స్టడీ చేస్తారు, మొత్తం అంతా కూడా చూస్తారు అనమాట. సో మన వల్ల కావాలంటే గనక మనం ఆపాలంటే మనం ఆపలేం, కానీ భక్తి చేస్తే గనక నాకు వద్దురా బాబు ఈ సీరియల్స్ అని అంటే పక్కకి ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళి వద్దు నాకొద్దు అంట. అదండి. ప్రభుజీ అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు తీసుకునే వాళ్ళు కూడా 40 రోజులు చాలా కంట్రోల్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు ఇంద్రియాలు నిగ్రహించుకుంటారు భక్తి కన్నా. అది ఎప్పుడైతే దీక్ష అనేది వదిలిపెట్టేస్తారో వెంటనే వాళ్ళ యథామామగా అంతకంటే రెట్టింపు అయిపోతుంది వాళ్ళ కోరిక అనేది. అసలు ముందు రోజు నేను ఆ మూలం అనేది ఏది ఉందో దాన్ని పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి. ఆటోమేటిక్ గా మనకి వైరాగ్యం అనేది ఏర్పడుతుందా లేదని ఎవరికి వాళ్ళని చెక్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. వాళ్ళు 40 రోజులు మాత్రమే ఉంటారు, తర్వాత మాల తీయగానే మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతారు వాళ్ళు. అదే మనం దాన్ని మనం వైరాగ్యాన్ని మనము చేయడానికి ప్రయత్నించకుండా భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్ గా వైరాగ్యం వస్తుంది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ, ఎంత బాగుంది ప్రభుజీ క్లాస్. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ఒకటి. ఇప్పుడు గురువు లేకుండా భక్తి చేయలేము అన్నారు కదా ప్రభుజీ. మరి ఇప్పుడు ఎవరంటారు సతీ సక్కుబాయి కానీ ఇంకా ఎవరంటే భక్త తుకారం వాళ్ళ గురువు లేరు కదా ప్రభుజీ. గురువు లేరని సతీ సక్కుబాయి గురువు లేరని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక ఆయన గురువు గారు ఉంటారు, ఆవిడికి ఆవిడే ఆయనకి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం అది కూడా ఇస్తారు. ఇంకా ఈయన తుకారాం గారికి అయితే కనుక ఆయన ఎప్పుడైతే కనుక కొండల్లోకి వెళ్తారో చెప్తారనమాట. ఏంటంటే కనుక ఆయనకి భగవంతుడు కనబడ్డారు అని చెప్తారు. యాక్చువల్ గా చైతన్య మహాప్రభు ఆయనకి ఆ యొక్క నామ దీక్ష ఇస్తారనమాట. ఆ తర్వాత ఆయన అంతలా బాగా నామం చేయగలుగుతారనమాట. ఎందుకంటే కనుక సంకీర్తన అనేటువంటి చైతన్య మహాప్రభు కదా, చైతన్య మహాప్రభు ఆయనకి ఇచ్చారని చెప్పి చెప్తారనమాట. గురువు లేకుండా లేరు వాళ్ళిద్దరు. అదే వాళ్ళు స్వయంగా భగవంతుడు దళితుడని భక్తి చేయడానికి టెంపుల్స్ కి రావడానికి వీలు కాదని రానివ్వరు కదా. అలాంటప్పుడు మరి తుకారాం గారు భక్తి చేసి ముక్తిని పొందారు కదా అనేసి కొంచెం డౌట్ గా ఉండేది. వాళ్ళ గురువులు ఉన్నారండి, చైతన్య మహాప్రభు కూడా గురువు కింద ఉన్నారు ఆయనకి. ఓకే ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా అయితే కనుక అర్జునుడికి గురువు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే దేవాదేవుడు, రెండు కదా. అలాగా ప్రభుజీ ఎలా వస్తుందో జీవునికి చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఇది తీవ్రమైన భక్తి చేయాలి, శ్రవణం చేయాలి, మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడి ప్రీత్యర్థంగా చేయాలి. మెయిన్ వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఈ వైరాగ్యం అనేది వస్తే భక్తిలో ఖచ్చితంగా పురోగమించగలుగుతారని ఎవరికి వాళ్ళు మేము చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రభుజీ. అదివరకు ఎలా ఉన్నామో ఈ కృష్ణ భక్తి భావనకు రాకముందు, వచ్చిన తర్వాత మాకు కొన్ని విషయాల పట్ల ఏ విధంగా ఆసక్తి తగ్గిందా లేదనేది ఇవి వినటం ద్వారా మాకు చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది ప్రభుజీ. ఈ వైరాగ్యం అనేది ఎంత మెయిన్ పాయింట్ అంటే అది భక్తి చేస్తేనే తగ్గుతుంది ప్రభుజీ మీరు చెప్పినట్టుగా, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గడానికి అవకాశం లేదు. ఇది రోజు శ్రవణం చేస్తే ఖచ్చితంగా వైరాగ్యాన్ని పొందవచ్చని అసలు ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ రోజు క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ చెప్పనా? ఇప్పుడు రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకోవాలంటే ఎలా ప్రభుజీ? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకోవాలంటే ఎలాగా డౌట్. వాళ్ళకి చెప్పండి మాతాజీ, మీరు నేను ఆనియన్ గార్లిక్ లేకుండా తీసుకోను అని చెప్పండి వాళ్ళకి. సో వాళ్ళు మిమ్మల్ని మీ క్లోజ్ రిలేటివ్స్ అయితే కనుక వాళ్ళు కూడా వాళ్ళ వంట చేసుకునేది ఆ రకంగా మీకు చేసి పెడతారు. వాళ్ళు చేసింది మనం తినచ్చు ప్రభుజీ. చిన్న సందేహం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇందులోది కాదు ప్రభుజీ, మనకు రాసిన వాటి రూపకోత్సవం రాసిందంటే నాకు చిన్న సందేహం ఉంది ప్రభుజీ. నాకు అర్థం కాలేదు చదివింది. ఇది భక్తుడు కాని వాని వైపు చూచుచు
భగవరాధనకు పూనుకొని రాదు. అది అంటే అపరాధాలు చేయకూడదని చెప్పారు. విఘ్నేశ్వర పూజతో ఆరాధన ప్రారంభింపాలను. భగవరాధనను ఎట్టి విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు కాపాడును. విఘ్నేశ్వరుడు నృసింహదేవుని పద్మములను పూజించననియు, అందుచే ఆయన సర్వ విఘ్నాలను తొలగింపగల శుభప్రదుడు కాగలననియు బ్రహ్మ సంహిత నుడుచున్నది. అందుచే భక్తులందరూ గణపతిని పూజింపవలను అని రాశారు ప్రభుజీ. అంటే మామూలుగా అంటే రూప గోస్వామి రాసిన భక్తి రసామృత సింధులో ఉంది. మామూలుగా గణేష పూజలు, తర్వాత మామూలు ఇతర దేవతా పూజలు చేయకూడదు అనేసి మామూలుగా అంటుంటారు కదా ప్రభుజీ. అంటే నాకు ఇది సరిగా అర్థం కాదు ప్రభుజీ. నృసింహదేవుణ్ణి విఘ్నేశ్వరుడు సేవించారని ఇక్కడ రాశారా ఏంటి ప్రభుజీ? ఒక్కసారి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. సో మొట్టమొదటిగా ఏంటంటే కనుక మనం తెలుసుకోవాల్సింది, గురువులందరూ కూడా మన యొక్క పరమ గురువులందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళు చెప్పేవన్నీ కూడా అక్షర సత్యాలే, ఏవి తప్పు అని కాదు. కానీ ఏంటంటే కనుక మనకి మనం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఏదైతే కనుక మనం చెయ్యగలమో, ఏది చెయ్యాలో ఆ విధంగా మనకి చెప్తారు, ఆ విధంగా మనకి భక్తి ఇస్తారన్నమాట. సో ఇదివరకు అప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు కాబట్టి అప్పటి విధంగా ఎవరు చెప్పారు? రూప గోస్వామి చెప్పారు. కానీ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ఏ విధంగా చేయాలనేటువంటిది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. అలాగని చెప్పి ఆయన చెప్పింది తప్ప అంటే కనుక తప్పు కాదు. కానీ ఏంటంటే కనుక మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ప్రభుపాద్ గారు చెప్పారు. సో కాబట్టి మన ఇమీడియట్ గురువు మనకి ఏదైతే కనుక చెప్పారో దాన్ని మనము పాటించాలి. ఇది మొదటి విషయం. రెండవది, సో ఇదేంటంటే కనుక మనం గణేశుని పూజ చేయాలా వద్దా అనేటువంటి దానికి మీ డౌట్ కి ఆన్సర్ ఇది. రెండవది ఏంటంటే కనుక ఇది మనకి రూపగోస్వామి చెప్పినట్లు కరెక్టే అది. సో విఘ్నేశ్వరుని ఏంటంటే కనుక ఎటువంటి విఘ్నాలు లేకుండా కూడా ఆయన వరప్రదాత, విఘ్నాలు లేకుండా చేస్తారు అని చెప్పి ఆయన చెప్పింది కూడా 100% కరెక్ట్. ఆయన ఏంటంటే కనుక నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు కూడా ఆయన నరసింహదేవుని యొక్క ఆయన ఏం చేశారు, ఆయనకి పూజించడం మూలంగా ఆయనకి విఘ్నాలన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి శక్తి వచ్చింది అని చెప్పి నేను విన్నాను మాతాజీ. అంతవరకు నాకు తెలుసు, అంతే అండి. ఎలాగా ఎప్పుడు ఏంటి అంటే నాకు తెలియదు ప్రభుజీ. అంటే మనము ప్రభుజీ మీరు అన్నట్టు మన ట్రెడిషన్ మాకు నేర్పించిన ప్రకారం జస్ట్ శుక్లాంబరం ఒక శ్లోకం చదివి మనము మన కృష్ణ పూజ చేసుకుంటాం మామూలుగా. భగవద్గీత భగవద్గీత చదువుతాము మేము ఇంతవరకు, ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ మధ్య చెప్పారు కదా ప్రభుజీ, రీసెంట్ గా గణేష్ పూజ వచ్చింది, అవన్నీ వాటిని ఆరాధించవద్దు అనేసి అన్న తర్వాత మాకు నిన్న క్లాస్ లో వచ్చింది ప్రభుజీ. అందుకని ఒక్కసారి మిమ్మల్ని మేము చదువుకుంటప్పుడు డౌట్ వచ్చింది. ఏం క్లాస్ మాతాజీ? అంటే మేము ఓన్ గా చదువుకున్న భక్తి సంస్థ చదువుకుంటున్నాము. చదువుకుంటుంటే ఇది వచ్చింది, ఈ పేరా వచ్చింది నిన్న. సరే మిమ్మల్ని ఒకసారి ఆ పేరా కూడా ప్రభుపాద్ గారే రాశారు కదా? లేకపోతే మనకు తెలియదు కదా, రూపగోస్వామి చెప్పారు మనకు తెలియదు. సో ప్రభుపాద్ గారు రాశారు కాబట్టి ఆయన ఏది ప్రాక్టికల్ గా చేయమన్నారో విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ప్రాక్టికల్ గా ఏది చేయమన్నారో అది మనం ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. హరే కృష్ణ అంటే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, ప్రభుపాదుల వారు ఈ కాలమాన ప్రకారం చెప్పారు అనేసి అని, అది కూడా చెప్పారా ప్రభుజీ? రాశారంట చాలా చోట్ల ఉంది మాతాజీ. మనకు గురువులు మన యొక్క టైం, ప్లేస్, సర్కమస్టెన్సెస్ బట్టి మనకి ఏదైతే చెప్తారో దాన్ని పాటించాలి. ఎందుకంటే గనక మనకి చాలా విషయాలు ఉంటాయి. మధ్వాచార్యులు రాసిన విషయాలన్నీ కూడా మనకు అర్థం అవుతాయా? ఆ బుక్ మీరు తీసి చదవండి, అర్థం అవుతుందా మీకు? అసలు అర్థమవుతుంది. మధ్వాచార్యులు రాసిన విషయాలు గానీ, రామానుజాచార్యులు రాసిన విషయాలు గానీ చాలా హై లెవెల్లో ఉంటే మనకు అర్థమవు అసలు. ఎందుకంటే గనక అప్పుడు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఆ విధంగా రాసేవారు. వాళ్ళకి అర్థమవుతుంది. అందులో చెప్పిన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఎందుకు మరి గురువులు ప్రతి ఒక్కళ్ళు కూడా భాష్యాలు రాయాల్సి వస్తుంది? చైతన్య మహాప్రభు తర్వాత మళ్ళీ రూపగోస్వామి రాశారు. రూపగోస్వామి రాసిన తర్వాత మళ్ళీ మనకి జీవగోస్వామి రాశారు. జీవగోస్వామి రాసిన తర్వాత మళ్ళీ ప్రభుపాదుల వారు అందరూ ఎందుకు రాస్తున్నారు భాష్యాలు? మళ్ళీ వాళ్ళు రాసేసారు కదా ఒకసారి, మళ్ళీ ఎందుకు రాయాలి? ఎందుకంటే మనకు అర్థం అవ్వవు కాబట్టి వాటిని సింపుల్ లాంగ్వేజ్ లో మనకు ఉన్నటువంటి టైంలో
ఎలా చదువుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పాటించాలి అనేది వాళ్ళు ఇంకా తక్కువ రేంజ్ కి మనకు తీసుకొచ్చి అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో వాటిని పాటించాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, గురువుల దగ్గర కూడా నేను నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు. శ్రీల ప్రభుపాద వారు చెప్పినటువంటి జ్ఞానం అంతా కూడా మీకు అర్థమైపోయి రియలైజ్ అయిపోతే అప్పుడు అంతకన్నా ముందుకు వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. అంటే ఇంకోటి చిన్న సందేహం ప్రభుజీ, సారీ. ఇప్పుడు ఈ దేవుడి దగ్గర తుడుచుకునేటప్పుడు అవంతా పూలు కూర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఉంటాయి కదా ప్రభుజీ, మామూలుగా అంతకుముందు ఇవి చదివేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హరే కృష్ణ ఇది చేసుకుంటూ నేను చేసుకుంటున్నా. అంటే నోటితోటి చదువుకుంటూ అజ్ఞాన తిమిరందస్ అయ్యాక చేసుకుంటుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ప్రభుజీ. అంటే తప్పు అవుతుందా అది నాకు అది అర్థం కావట్లేదు ప్రభుజీ. అంటే దీపం అంతా పెట్టుకునేటప్పుడు అది గబుక్కుని వచ్చేస్తుంది ప్రభుజీ, అదేమో తప్పు అవుతుందో నాకు అర్థం తప్పేం కాదు మాతాజీ. గురువులు ఏం చెప్పారో మనకి, మనం ఏం చేస్తాము, మన గురువులు ఏం చెప్పారు, మనం ఏంటంటే కనుక మిగతా అన్య దేవతారాధన కాకుండా మన గురువులోనే మొత్తం అందరూ కూడా ఉన్నారు, గురు పరంపరలోనే అందరూ కూడా ఉన్నారు అని అనుకుని మనం గురువుని తలుచుకుంటూ మనం చేస్తే కనుక ఏమీ తప్పేం కాదు. హరే కృష్ణ. సో అందరికీ కూడా ఏంటంటే కనుక ఇంకా మీకు దీక్ష అవ్వకపోతే కనుక ప్రభుపాద్ గారే మనకి మొట్టమొదటి శిక్షా గురువు, అన్ని కూడా ఆయనే. కాబట్టి ప్రభుపాద్ గారిని తలుచుకుంటూ మీరు చేస్తే కనుక ఏదైనా సరే నో ప్రాబ్లం. ఇంకా మిగతా వాళ్ళ దేవతలందరినీ కూడా మనము చేయాల్సిన అవసరం అంటే మంత్రాలు అవన్నీ కూడా మనం ఒకవేళ రాకపోయినా వచ్చినా చదవలేకపోయినా అవేం ప్రాబ్లం ఉండదు. గురువుని తలుచుకుని గురువు ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు. గురు ప్రణామ్ మంత్రం ఇన్క్లూడ్స్ ఆల్. హరే కృష్ణ ప్రభు. ఇందాక మాతాజీ చెప్పినట్లు రూప గోస్వామి గారు అలా రాశారు అని చెప్పని అన్నారు కదా. ఇప్పుడు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా ప్రభుజీ? ఇప్పుడు విఘ్నేశ్వరుడు శుద్ధ వైష్ణవుడు కదా ప్రభుజీ. ఆయన కృష్ణుని నరసింహ భగవాన్ ఆరాధించారు. ఇప్పుడు మామూలుగా మన ప్రభుపాదుల వారి వాళ్ళు కూడా దాసులు మనం అంటున్నారు కదా. సో ఇప్పుడు మనము వాళ్ళ దాసుల్ని ఆరాధించిన కూడా భగవంతునికి ఇష్టమే, ఆయనకి ఇష్టం అని చెప్పి కృష్ణ భగవానుడు అలా అంటున్నారు కదా ప్రభుజీ. అలా కూడా అది కరెక్ట్ అంటారా? ఎలా కరెక్ట్ అన్న ప్రభుజీ? ఏదైనా సరే మనము గురువు ద్వారానే వెళ్ళాలండి. అంటే గురు ద్వారానే వెళ్తూ ప్రభుజీ వాళ్ళందరినీ కూడా గౌరవిస్తాం మనము. వాళ్ళందరినీ కూడా మనము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు, వాళ్ళకి చేయాల్సినటువంటి సేవలు ఏవైనా చేయాలని అనుకుంటే కనుక చెయ్యొచ్చు. అంతేగాని మన యొక్క మెయిన్ ఏంటి, దీనికి ఏంటంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏంటంటే కనుక ఒక ఆవిడ ఉందనుకోండి, ఆవిడకి ప్రాతివ్రత్యం అంటే కనుక చాలా ఇష్టం. పాతివ్రత్యం అంటే ఏంటి? వాళ్ళ భర్తతోనే పూర్తిగా ఆవిడ సేవ చేయాలి. ఆయనకే ఆవిడ పూర్తిగా ఎలా ఉండాలి? చాలా ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఇంకొక ఆవిడ ఉంది పక్క ఆవిడ కూడా పతివ్రతే. ఆవిడ వాళ్ళ భర్తకి చాలా పాతివ్రత్యంతో ఉంటుంది ఆవిడ. సో ఇద్దరు పతివ్రతలే. ఓకే, ఈవిడ వాళ్ళ భర్తకి అలాగా ఫెయిత్ఫుల్ గా ఉందని చెప్పేసి ఈవిడ పాతివ్రత్యం చేస్తుంది కదా అని చెప్పేసి ఈ మొదటి ఆవిడ రెండో ఆవిడ భర్తకి ఫెయిత్ఫుల్ గా ఉందనుకోండి, అది కరెక్టా? సో రెండు పాతివ్రత్యాలే. ఆవిడ పాతివ్రత్యం చేస్తుంది, మరి రెండో ఆవిడ భర్తకి ఫెయిత్ఫుల్ గా ఉండడం కరెక్టా? కాదు. సో కాబట్టి ఏంటంటే కనుక మన భర్తకి మనము ఫెయిత్ఫుల్ గా ఉండాలి. అంటే మన గురువు ఏదైతే చెప్పారో ఆ గురువు ద్వారానే మనం అందరి దగ్గరికి వెళ్తాం. కావాలంటే కనుక మన భర్త దగ్గరికి వెళ్ళి మన భర్త ద్వారా ఆయన ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో కావాలంటే ఆయన కలుసుకోవచ్చు. అంతేగాని నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆయన రెండో వ్యక్తిని కలుసుకోకూడదు, అది పాతివ్రత్యం కాదు. అలాగా ఏది చేసినా సరే మనం గురువుని తీసుకుంటే కనుక మనం గురువు ద్వారానే వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే. ఏదైనా సరే త్రూ గురువు, అంతే. గురువు ద్వారానే ఏ పూజ చేసినా సరే గురువుని తలుచుకోవడం గురువు ద్వారానే. అందుకే మనం భోగా అర్పించేటప్పుడు కూడా ఏం చేస్తాం? మొట్టమొదట గురువుని రిక్వెస్ట్ చేస్తాము, నేను భోగా అర్పిస్తున్నాను, దేవాది దేవుడికి అర్పించడానికి నాకు క్వాలిఫికేషన్ లేదు, నేను మీకు ఇస్తున్నాను, మీ ద్వారా అర్పించండి అని చెప్పి. ఏది చిన్నది అగరబత్తి చూపించినా గురువుని తలుచుకుంటాం, ఒక పువ్వు చూపించినా గురువుని తలుచుకుంటాం. అలాగే ప్రతిదీ కూడా గురువు ద్వారానే వెళ్ళాలి. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు అలా ఆ ప్రయత్నంలోనే ఆ సాధనలోనే ఉన్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. గురువుని కలుపుకొని అంటే మళ్ళా వేరే దేవుళ్ళని కూడా పూజించుకోవచ్చా ప్రభుజీ? ఏం మాతాజీ? ఇప్పుడు
శివుడి పూజ గాని అలా అమ్మవారి పూజ గాని అట్లా ఫస్ట్ గురువుని మన గురువుని ప్రార్థించుకొని తర్వాత చేయొచ్చు ప్రభుజీ. మాతాజీ నేను సమాధానం చెప్పేశాను. ఇప్పుడే చెప్పారు కదా మాతాజీ. ఇప్పుడే చెప్పాను మాతాజీ. మీరు సెషన్ రికార్డింగ్ ఇంకోసారి వినండి మాతాజీ. చాలా క్లియర్ గా చెప్పారు. చాలా క్లియర్ గా చెప్పాను మాతాజీ. మీరు అనలైజ్ చేసుకోండి మాతాజీ. ప్రభుజీ గురువు విలువ ఎంత చెప్పారు ప్రభుజీ. నిజంగా హరే కృష్ణ. ప్రభుజీ ఈ అడుగులో గురువు ప్రభుజీ. ఈ గౌణ ఫలం అన్నారు కదా ప్రభుజీ, గౌణ ఫలం అంటే ఏంటి ప్రభుజీ? ఎక్కడొచ్చిందండి? మీరు ఇందాక చెప్పారు కదా లాస్ట్ లో గౌణ ఫలం అని. అంటే ఏ శ్లోకంలో వచ్చింది మాతాజీ? లాస్ట్ శ్లోకం. గౌణఫలాలు అంటే గనక మన యొక్క బహిరంగ శక్తి ద్వారా ఇవ్వబడినటువంటి విషయాలు అన్నమాట. అంటే అష్టసిద్ధులు గాని, మాయ మనకి రకరకాలైనటువంటి ప్రలోభాలన్నీ ఇస్తుంది కదా, ఇంద్రియ భోగాలన్నీ ఇస్తుంది కదా, ఇవన్నీ కూడా గౌణ ఫలాలు అన్నమాట. ఈ బహిరంగ శక్తి ద్వారా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 కృష్ణ.